సెల్ గ్రూప్ కోసము నేను ప్రార్థన చేసినప్పుడు ఈరోజు పొద్దున వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక విషయం నా మనసులో దేవుడు వేసాడు. ఏంటంటే అది భయం గురించి. ఈ పాప కూడా మాటికి భయం భయం అంటుంది. ఈరోజు ఏం భయపడతాను వాటిలన్నీ ఎగ్జాల్టేషన్ అంతా ఉంది కదా, భయపడకూడదు అంట. సో మంచి ఫస్ట్ పార్ట్ ఏంది పాడాం మనం, ఓకే ఎనీహౌ. సో నాకు కూడా అనిపించింది ఒకవేళ దేవుడు కోరుకుంటానని ఈ వాక్యము మనం నేర్చుకోవాలని. భయపడకు, ఏ శోధనైనా జయం నీదే. టైటిల్, భయపడకు, ఏ శోధనైనా జయము నీదే. అర్థమవుతుంది ఎంప్లారా? సో మీరు నేను బాగా తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, బాగా వినండి అమ్మ. అందరూ జాగ్రత్త చక్కగా వినాలి. మీరు వచ్చినది వినేదానికి వాడు విన్నీడు, అది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. కూర్చోండి. ఆడు పెట్టేసాం రామకృష్ణ సైడ్. కూర్చో. సో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, మీరు నేను దేవుని వాక్యం వినేకొచ్చాం, ఉషా వింటాను కదా, వాడు విన్నీడు. నువ్వు వచ్చింది వినేదానికి, వాడు వచ్చినది విన్నీకుండా చేయడానికి. ఇది అర్థం కాలేదనుకో, ఇంకా నీకు ఏది అర్థం కాదని యేసుప్రభు చెప్పాడు. ఇది అర్థం కాలేదనుకో, ఇంకా నీకు బైబిల్లోది ఏది అర్థం కాదని చెప్పేశాడు యేసుప్రభు, బైబిల్లో చోట కదా. సో అందుకనే వాక్యం వినేటప్పుడు వాడు విన్నీడు, అందుకే నువ్వు వినాలా. ఎందుకు వినీడంటే, ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడేది, నీకు ఇచ్చేది, నీ నుంచి తీసివేసేది సమస్తము ట్రాన్సాక్షన్ అంతా వాక్యం ద్వారానే పిల్లలు. సో దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు అది అర్థం చేసుకోకూడదని, నీలో పోకూడదని, నీ హృదయం మీద వాడు పనిచేసేకి మొదలు పెడతాడు. వాడు నీ హృదయంలో ప్రవేశించలేడు కానీ నీ సెన్సెస్లో పనిచేయడం మొదలు పెడతాడు. విన్నీడు ఏందో గుర్తొస్తాయి, భయాలు వస్తాయి. ఎలా అంటే ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అందుకనే ఎవరైతే విని దాని ప్రకారం చేస్తారో వాళ్ళు ఎట్లా వాళ్ళంట, బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళతో సమానం. వాళ్ళ జీవితంలో సమస్యలు వస్తే వాళ్ళు పడిపోరు, దేవుణ్ణి విడవరు, వాళ్ళ జీవితంలో విజయంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు. మరి వినకుండా మీరు చేయలేరు కాబట్టి వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాదిరి ఉంటారు. ఓకేనా? సో అందుకనే ఈరోజు జాగ్రత్తగా వినండి. భయం అనేది సాతాను యొక్క ప్రియమైన ఆయుధం పిల్లరా. అమ్మా ఏంది భయం అనేది? భయం అనేది ఏదో పదం కాదు కానీ ఇట్స్ ఎక్విప్మెంట్. ఇది ఒక ఆయుధము. సాతాను ఎక్కడమ్మా చంటి రికార్డింగ్ మెటికల మీద కూర్చుంటే ఎట్లా చంటి? ఈడు వచ్చి నువ్వు, నేను ఈడు కూర్చున్న మెటికల మీద కూర్చుంటే ఎవరు కనపడరు. సో జాగ్రత్త ఏనని ప్లానా. హలో, సాతాన్ యొక్క ఆయుధం ఇదే. భయం అనేది ఏదో పదం కాదు, లిటరల్లీ సాతాను వాడే ఆయుధం. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో కానీ నేను ముందర చూడండి. ఉషా నువ్వు పాపని విడిచిపెట్టు, ఆడుకోనిలే పాప, ఈ మధ్య ఆ మధ్య కూర్చోలేదు 2 గంటల సేపు. సో విడిచిపెట్టండి మీ పిల్లల్ని, వాళ్ళు తిరుగుతూ అంటారు, ఆడుకుంటూ అంటారు. మీరు చూసినట్లయితే పిల్లరా, మీరు ఎప్పుడైనా భయంలో అవి వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ నేను భయాన్ని చాలా క్లోజ్గా నేను చూసిన వ్యక్తిని. నాకు తెలిసి మీలో ఎవరు చూసినారేమో. కరెక్ట్గా 3 days నాకు అనిపించింది దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు, నేను లేడు, నేను ఒక్కడిని అయిపోయినాను కదా అనిపించింది నాకు. 3 days నేను ఎవ్వరికీ తెలియదు కానీ మహాభయం అనేది నేను చాలా దగ్గరగా నేను లోపలికి వెళ్ళి చూశాను కదా భయం అని. అమ్మా ఎవరి జీవితంలో రాకూడదు. నేను ప్రతి క్షణం భయపడినా టోటల్గా 3 days నాకు బాగా గుర్తుంది. ఐ డోంట్ నో ఎందుకు అలా వచ్చిందో నాకు నా జీవితంలో, ఎప్పటికీ మర్చిపోలేను. నేను జస్ట్ ఊరిగా కూర్చొని నా దేవుడిలో చక్కగా ఆనందిస్తాను. నేను చక్కని నాకు అనిపించింది జస్ట్ దేవుడు వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి. ఆ క్షణం నుంచి
నేను పడుకోలా, రాత్రి పడుకోలేదు నేను. రాత్రి డిమోనిక్ స్పిరిట్స్ అన్నీ వచ్చేది నా మీద అటాక్ చేయడానికి. కూర్చున్న అటాక్ అయ్యేది. అసలు నేను క్షణం భయపడింది. నేను ఎవరికి తెలియదు ఇంట్లో. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే అనంతపురంలో, ఇప్పుడే మినిస్ట్రీలోనే నేను అల్లాడిపోయాను పేరు భయం అనేది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు కెన్నెత్ హేగన్ ప్రీచింగ్లో అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు నాతో ఏం జరిగిందని. ఇట్లే ఇంకో బ్రదర్ ఉండేవాడు, పాస్టర్ ఉండేవాడు. ఆయన కెన్నెత్ హేగన్ యొక్క అసిస్టెంట్ అనమాట. అసిస్టెంట్ అంటే ఆయన కో పాస్టర్. ఆయన తర్వాత ఈయన మినిస్ట్రీ నడిపేవాడు. ఇట్లే ఆయనకు 3 రోజులు జరిగిందంట. ఒక 3 రోజులు భయంతో అల్లాడిపోయినాడు. ఎందుకంటే ఆయన ఐ డోంట్ నో నాకెందుకు జరిగిందో ఇప్పుడు కూడా నాకు తెలియదు. కానీ ఆయన ఏమంటే ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టి అట్లా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆయన అలా ప్రవర్తించేవాడంట దేవునితో. సో ఆయన ఇట్లా అయిపోయింది. ఒక 3 days ఆయనకి నరకం అంతా అనుభవించాడు ఆయన. చీకటి శక్తి లైక్ భయం నాకు బాగా గుర్తుంది. ఆ దినాలు ఇప్పుడు జీవితంలో రాకూడదు. రాకూడదు వచ్చినా కూడా ఇప్పుడు నా కండిషన్ వేరనుకోండి. నేను దేవుడి కృప నా మీద ఉంది. అయితే ఆయన ఆ మాట అనడం వలన ఆయన చెప్పిన సాక్ష్యం ఏమంటే, దేవుడు నువ్వు మాటికి అంటా ఉంటావు కదా, నన్ను విడిచిపెట్టి చూడు నువ్వు ఏమవుతుందో నేను విడిచిపెట్టిపోతే అని చెప్పేసి ఆయనకు ఆ అనుభవంలో తీసుకెళ్ళాడంట. ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడు చెప్పాడంట, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అనే పదం వాడ్డంట. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలే. జస్ట్ ఆయనకి చూడు నేను లేకుంటే ఏమైందని చూపించాడు. ఐ డోంట్ నో నా జీవితంలో ఎందుకు జరిగిందో కానీ చాలా మళ్ళీ నాకు ఐ డోంట్ నో ఇప్పుడు కూడా కానీ నేను తెలుసుకోవాలి. అందుకే నాకు భయం గురించి బాగా తెలుసుకోలేరా. భయం ఏమనేది ఇట్లా భయం కాదు, నల్ల కనపడా ఏదో అదేదో అది కాదు. నేను లిటరల్లీ నా స్పిరిట్ చాలా స్ట్రగుల్ అయిండే దినాలు 3 రోజులు. నేను శ్మశానంలో నా స్పిరిట్ నేను భయపడిన దినాలు చాలా భయపడ్డాను. నేను అనుక్షణం భయపడే నేను నాకు నల్ల దిక్కులు చూసి భయపడాను. అందుకే భయం నాకు బాగా దగ్గర నుంచి తెలుసు. రాత్రిపూట కూడా 3 రోజులు నేను దాదాపు చాలా స్ట్రగుల్ చేశాను. నాతో అప్పుడు మనుషులు వచ్చి మాట్లాడేవాళ్ళు. నేను లోపల భయంతో వణికిపోతా అంటే నాకు తెలుసు నా చుట్టూ ఏమో జరుగుతుందని. కానీ అట్లే మాట్లాడేవాడిని. నాతో ఎవరు ఈ మాట్లాడదాన్ని కానీ నాకు తెలుసు నేను ఏ పరిస్థితుల్లో వెళ్తానని. నేను 3వ రోజు ఎప్పుడో నేను దేవుని దగ్గర సాష్టాంగ పడినాను, ప్రభా నా చేత కాదు, ప్లీజ్ లెట్ మీ నో ఏమవుతుంది నాకు నా చేత కావడం లేదా. చాలా ఏడ్చాను నేను దేవుని దగ్గర. సో అది 3వ రోజు తర్వాత ఏమో చక్కని వెళ్ళిపోయాది, క్షణంలో వెళ్ళిపోయింది పిల్లరా. వెళ్ళిపోయిన తర్వాత కూడా దాదాపు ఒక నెల వరకు నేను దాన్ని నాకు ఇంకా అదంతా గుర్తుండేది. నా సెన్సెస్లో ఉంది అది. దాదాపు ఒక నెల వరకు నాకు ట్రెంబ్లింగ్ అయ్యేది అనమాట అని. కానీ దేవుని కృపల్లో ఆ రోజు తర్వాత నాకు ఇంకా హైయర్ లెవెల్లోకి దేవుడు తీసుకెళ్ళాడు, ఫెయిత్లోకి. ఓకే, సారీ, భయం అనేది భయంకరమైన వెపన్ పిల్లరా. ఇదేదో పదం కాదు, మాట కాదు. సాతాను యొక్క అతి ముఖ్యమైన వెపన్ ఇది. ఓకే, మీరు చూస్తే అందుకే బైబిల్లో కూడా చూస్తే మీరు చాలా చోట్ల దేవుడు మన కొరకు వాడిన పదం ఏమంటే భయపడకు అని. నేను నెట్లో ఈరోజు చూస్తా ఉంటే 365 సార్లు రాయబడింది బైబిల్లో అని. నేనైతే కౌంట్ చేయలేదు, కానీ నెట్లో మీరు చూస్తే దైవజనులు చాలామంది చెప్పింది నేను విన్నా. ఎందుకంటే దేవునికి తెలుసు భయం ఎంత భయంకరమైన పని మన జీవితంలో చేస్తుందో. అందుకే 365 సార్లు ప్రతి దినము దేవుడు అంటాడు నువ్వు భయపడకని. అందుకే ఎప్పుడు ఒక పదం మాత్రం ఎప్పుడు వాడకండి, ప్రభువా నన్ను వదలొద్దు అని. భయంకరమైన పదం అదే. క్రైస్తవులకు తెలియక చాలాసార్లు ప్రభువా నన్ను విడిచిపెట్టదు, ప్రభువా నువ్వు ఎక్కడికి పోద్దు, ప్రభువా చాలా తప్పుడు ప్రార్థన అదే. నేను సాల్వేషన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను రానున్న దినాలు. ఇప్పటివరకు మీరు జీవితంలో దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెడితే ఒక్క క్షణం బతికిని నిన్ను వాడవు. నేను అనుభవించిన చెప్తున్నా, అది భయమే, కానీ వాడు పాడు చేసి పెట్టేస్తాను నీ జీవితాన్ని. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఒక్కసారి నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత
నువ్వు గెట్అవుట్ అన్నా పోడు ఆయనకు తెలుసు ఎవరు నువ్వు ఎందుకు అట్లా అంటున్నావో, శత్రువు నీకు ప్రేరేపిస్తానని, అందుకే ఆ మాట అంటున్నావని, ఆయన్ని శత్రువుగా ఎంచేటట్లు చేస్తానని. ఆయన మాత్రం ఇడిచిపెట్టాడు నేను. అర్థమవుతుంది నాయన. సో ఆ తర్వాత మీరు చూస్తే అందుకే దేవుడు మాటకి మన అంటాడు భయపడకు. అంటే కీర్తనకాడు మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా నా కాపరి కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను ఏ అపాయమునకు భయపడ్ను కదా. కీర్తనకాడు అంటాడు 91:9 అనుకుంటే ఏమంటాడు? మహోన్నతుడైన యెహోవా దేవుణ్ణి నేను నివాస స్థానంగా చేసుకున్నాను కాబట్టి ఏ అపాయమునకు నా దగ్గర రాదు, నేను భయపడను. నా పక్కన 1000 మంది పడిన, కుడి పక్క 10,000 కూలిన అపాయం నా యుద్ధకు రాదు, విపత్తి నాకు. అది పాత నిబంధన గ్రంథంలో అయితే, క్రొత్త నిబంధన ప్రకారము నువ్వు ఏ రోజు రక్షణ పొందుకున్నావో నీలో వచ్చిన ఆత్మ ధైర్యం గల ఆత్మ పిల్లరా. తెలియక నేను ఈరోజు చెప్తాను మీకు ఏం చేయాలో. సో మనలో ఆల్రెడీ ఇన్బిల్ట్ స్పిరిట్, ఓల్డ్ టెస్టిమెంట్లో ధైర్యం గల ఆత్మ లేదు. అందుకే మాటికి దేవుడు ధైర్యం కలిగి ఉండమన్నాడు. ప్లస్ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, నేను భయపడినని. మీకు నాకైతే అసలు ఆ స్పిరిటే లేకుండా మనలో స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ పెట్టబడింది. చదవండి 2 తిమోతి 1:7 ఏం రాబడింది? 2 తిమోతి 1:7. శక్తియు ప్రేమయు కదా. ఇంగ్లీష్లో మీరు చూసి స్పిరిట్ ఆఫ్ ఫియర్. హలో, ఫియర్ లేదు పిల్లరా మీకు నాకు. ఏమిచ్చాడంట? ధైర్యం గల ఆత్మ. ఇంగ్లీష్లో భలే బాగా రాయబడింది. ధైర్యం గల ఆత్మ మీకు నాకు ఇచ్చింది దేవుడు. ప్రేమ గల ఆత్మ ఇచ్చింది. ఏ రోజు రక్షణ పొందుకున్నావో ఇట్లానవా నీలో స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ ఎంటర్ అయింది. అందుకే ఇంకో చోట సామెతల్లో అంటాడు, నీతిమంతుడు సింహంలా ధైర్యంగా ఉంటాడని. సింహంలా జీవిస్తాడు. నేను ధైర్యం గల ఆత్మ ఆల్రెడీ ఇన్బిల్ట్ మనలో ఉంది పిల్లల. పాత నిబంధనలో లేదు అట్లా. కొత్త నిబంధన గ్రంథంలో మన న్యూ క్రియేషన్లో మనకు తండ్రి ఆత్మ మనలో ఉండేది. దాంతోపాటు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోపల జాయిన్ అయి ఉన్నాడు. మా అర్థమవుతుందా? మన బాడీలో 2 ఆత్మలు ఉండేది. రెండు ఆత్మలు ఉండేది. ఒకటి నా ఆత్మ, సొంత ఆత్మ. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇది మీకు తెలిసిన లోపల ఉండేది అదే మీలో నాలో. సో అందుకనే పిల్లరా, మీరు నేను భయము లేకుండా బ్రతికే జీవితం కలిగి ఉన్నాం. ఓకే. భయం అనే పదానికి బాగా అర్థం చేసుకోవాలా. భయం అంటే లైక్ ఏదో జరిగిపోతుంది నా జీవితంలో. సాతాను ఎప్పుడు వాని ఆయుధం ఇది. వాడు ఎప్పటికీ మనకు భయపెట్టించడానికి ప్రయత్నం, ఇది అయిపోతుంది, అదైపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది అంటే ఏదన్నా బాడీలో అయినా వెంటనే మీకు చూసింటారు సెన్సెస్లో వాడు ఆ యొక్క ఆలోచన చేస్తాడు, ఇది అయిపోయింది, అది అయిపోతుంది. లేకుంటే భర్త గురించి, లైక్ పిల్లలు బయటికి పోతే వాళ్ళ గురించి రకరకాల భయాలు వేస్తా అంటాడు. అది భయం అంటే పిల్లరా. ఓకే. ఇంకా చాలా తీవ్రత ఉందనుకోండి దాంట్లో. సౌండ్స్ అన్నీ మనకు రావు, మనకు లేవు అవన్నీ. ఏ దురాత్మలు మన దగ్గర రాలేవు. నీకు జ్ఞానం లేకుంటే అవి భయపెట్టించడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే సో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇదే పదాన్ని తీసిపోయి దేవునికి వాడుతూ ఉంటారు చాలామంది. దేవుడు ఎప్పుడు కూడా భయపెట్టాడు మనల్ని. బైబిల్లో మీరు ఎక్కడైనా చదివినప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండమన్నప్పుడు ఈ భయం గురించి కాదు చెప్తా ఉండేది. బైబిల్లో దేవుని ఎడల భయము అన్నీ మీరు బైబిల్లో చదివినప్పుడు అది ఏదో భయపడమని కాదు. అది ఆయన చంపేస్తాడేమో, యాక్సిడెంట్ చేస్తాడేమో, రోగాలు తెస్తాడేమో, రేపొద్దున ఉద్యోగం తీసేస్తాడేమో, ఏదో అయిపోద్దేమో, తొందరగా చచ్చిపోతాడని చంపేస్తాడేమో. అది కాదు బైబిల్లో దేవుని కొరకు రాయబడిన భయము. బైబిల్ అంటాండేది మనకు దేవుని యందు భయము భక్తి అంటే రెవరెన్స్ కలిగి ఉండడము. దేవుని భయం కాదు, అది సైతాన్ భయం. అది దేవుడు ఎప్పటికీ అలా భయపెట్టాడు. దేవుడు ఎప్పటికీ మనల్ని అట్లా భయపెట్టాడు. దేవుడు అసలు అట్లా చేయడు. యాక్సిడెంట్లు, ఈ రోగాలు, లేదంటే భర్త ఇది చేయడము ఆయన చేయడు. అది ఆయనకు అలవాటే లేదు అట్లాంటివన్నీ. ఓకేనా.
అయితే బైబిల్లో మనకు దేవుని ఎడల భయం కలిగి ఉండమంటే, రెవరెన్స్ కలిగి ఉండంటే, గౌరవం కలిగి ఉండుడి. ఆయన వాక్యానికి లోబడాలి మనము. ఆయన చెప్పింది మనము చేయాలి పిల్లలు. అది మన జీవితం కొరకే చెప్పబడింది. దేవుని ఎడల ఉండాల్సిందే. ఎప్పుడైనా మీలో వచ్చిందనుకో, దేవుడు ఈరోజు నేను వచ్చేసి ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలా, దేవునిలో నిమగ్నమే ఉండాలి, అప్పుడు నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఒక్కోసారి నీకు అనిపించవచ్చు, బైబిల్ చదవలే ఇట్లా పోతానా, ఎవరైనా స్కూటర్ రోడ్ గుద్దేశాడేమో, లేదంటే ఏమన్నా అయిపోతుందేమో, ఈరోజు నేను ఎక్కువసేపు టైం ప్రార్థన చేసుకోలే, ఏమన్నా ఇవన్నీ సైతాన్ నుంచి వచ్చే భయాలు పిల్లలు. దేవుడు ఆ విధంగా భయపెట్టాడు మనల్ని. అసలు దేవుడు అట్లా పనులు చేయడు. దేవుడు ఎప్పటికీ చెడు చేయడు మనల్ని. నీకు అట్లుంటేనే నువ్వు ఆనందిస్తావు దేవునిలో. ఈ యొక్క విశ్వాసం నుండి ఈ జ్ఞానం ఉండాలి నీకు. సో భయం అన్నప్పుడు వెంటనే చాలామంది ప్రీచర్స్ కూడా ఈ పదాన్ని తీసుకొని భయపెట్టించేస్తుంటారు. దేవుడు ఎప్పటికీ అట్లా సిల్లి పనులు చేయడు. దేవుడు చాలా గ్రాండ్, దేవుడు అట్లా చేసేవాడు కాదు. దేవుడు చేసేవాడైతే ఎప్పుడూ చంపేసేవాడు మనల్ని. అర్థమవుతుందా? ఇంకా రక్షణ పొందుకోకుందే అట్లా భయంకరమైన పనులు చేసినా మనం. అప్పుడే చంపనోడు ఇప్పుడు కొడుకు కూతురు మనము. అప్పుడే శత్రువుగా ఉన్నవాడు చంపనోడు, అప్పుడే యాక్సిడెంట్ చేయనోడు ఇప్పుడు ఎందుకు చేస్తాడు? సో అందుకని మీరు ఆయన ఎడల భయం అన్నప్పుడు రెఫరెన్స్ చేయాలి మనం. అయ్యో ఇంత గొప్పోడు దేవుడు, నా దేవుడు, నాకు ఏం చేయలేదు, ఆయన అన్నీ చేశాడు, నా దగ్గర ఏం కొద ఉంది, ఇంత మంచి దేవుడు ఆయన అనేది మీకు నాకు ఎప్పుడు ఉండాలా. అది రెఫరెన్స్. అంటే భయపడడం అంటే ఏంటంటే తెలుగులో భయం అని రాయబడింది, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. సో రెఫరెన్స్ ఇమ్మని అర్థం దానికి. ఓకేనా? సరే. సో ఇప్పుడు చూస్తే మనం బైబిల్లో మీరు చదివారు ఏమని, మీకు నాకు ఆయన భయపు ఆత్మ ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మ ఇచ్చినది. అయితే దేవుడిచ్చిన ధైర్యం గల ఆత్మ మీలో అది పని చేయాలి అంటే, ధైర్యం పని చేయాలంటే, భయపడని జీవితంలో నువ్వు జీవించాలి అంటే నువ్వు అక్నాలెడ్జ్ చేయాల, దాన్ని అమ్మా గుర్తించాలా నీలో ధైర్యం గల ఆత్మ ఉందని. లేకుంటే ధైర్యం గల ఆత్మ నువ్వు వాడుకోలేవు. ఎందుకంటే వాడిని నిన్నే ఏంటి గ్రహించడము, అక్నాలెడ్జ్ చేయడం అంటే చదవండి ఫిలిప్పీలు రాసిన పత్రిక, సారీ ఫిలిమోన్ 1:6 జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? ఫిలిమోన్ 1:6 తెలుగు ఉందని, నేను ఇంగ్లీష్లో చదువుతాను. నేను ఓకే, ఫిలిమోన్ 1:6 చదువునే నేను. చూసారా, నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇంగ్లీష్లో చదువుతాను తల్లి, తెలుగులో నాకే భయం వేస్తుంది. అందుకే చాలా చాలా ముఖ్యమైన విషయం బైబిల్లో ఇది. చాలా ముఖ్యమైన విషయం మనకు, ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్లో. నేను చెప్తాను, నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తా. I pray that the sharing of your faith may become effective for the full knowledge of every good thing that is in us for the sake of Christ. ఇంకా మీ దగ్గర NKJV ఉంటే గిన అమ్మా చెప్పండి, ఇంకోసారి చదవండి మెల్లిమెల్లిగా. That the communication of your faith may become effectively by the acknowledging of every good thing which is in you. మా సింపుల్గా చెప్పమంటారా అనంతపురం భాషలో, నీలో ఏదైతే మంచిది దేవుడు పెట్టాడో దాన్ని నువ్వు అక్నాలెడ్జ్ చేయలేదనుకో, అది ఎఫెక్ట్ కాదు నీ జీవితంలో, దాని ఎఫెక్ట్ నువ్వు అనుభవించలేవు. ఏంటి అక్నాలెడ్జ్ చేయడం అంటే? ఈయనండి ముందర చూడండి, ఆయన సిస్టర్ ముందర చూస్తున్నారా, నువ్వు ఎప్పటివరకైతే ఇది నాలో ఉంది అని చెప్పవో నోటు తెరిచి ఏం చెప్పాలా? నేను ధైర్యం గల ఆత్మతో నిండి ఉన్నా, దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంతే ధైర్యవంతుడు. ఎందుకు? నీలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది?
దేవునిలో నుంచి వచ్చినది, ఆత్మ క్రీస్తులో నుంచి వచ్చిన ఆత్మ, తన నేచర్ నీలో ఉండేది. అందుకే దేవుడు నిన్ను ఇమిటేట్ చేయమంటా అన్నాడు. మా ఇంటానావా? దేవుడు ఏమంటున్నాడు? ఇమిటేట్ చేయమంటాడు దేవుడు తనను. నువ్వు నన్ను ఇమిటేట్ చేయమంటాడు. మా ఇంటానారా? నువ్వు ఎప్పుడుకైతే ఇది ఒప్పుకోవు అనైనా ముందర చూడాలి. యవనస్తులు మీరు భయపడతాంటారు, కాక్రోచ్ భయపడతారు, మీరు బల్లికి భయపడతారు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ధైర్యం కలిగి ఉండాలంటే వినేవాళ్ళు కూడా ఫస్ట్ నోరు తెరిచి దాన్ని అక్నాలెడ్జ్ చేయాల. నీలో ఉన్న మంచిని నువ్వు ఒప్పుకోవల్ల. దేవుడు క్రీస్తులో నీకేమిచ్చాడు? ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు, ప్రేమ గల ఆత్మని ఇచ్చాడు, జ్ఞానం గల ఆత్మని ఇచ్చాడు. అన్లెస్ నువ్వు చెప్పలేదనుకో అమ్మా, ఆ యొక్క ఆత్మ నీలో ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు పుట్టిండేది భయంలో, పెరిగిండేది భయంలో, ఇప్పుడు జీవిస్తాడేది భయంలో. నువ్వు ఎప్పుడుకైతే నీలో యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏం జరిగిందో నువ్వు కన్ఫెస్ చేయకుంటే, అక్నాలెడ్జ్ చేయకుంటే, నీ విశ్వాసంని ఒప్పుకోకుంటే నువ్వు ధైర్యంగా బ్రతకలేవు ఈ సృష్టిలో. అందుకే వాంది మెయిన్ వెపన్ ఏంటంటే నిన్ను భయపెట్టడం. ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏమంటే, నాలో ధైర్యంగా ఆత్మ ఉండేది. ఎన్నోసార్లు నువ్వు రోజుకి వందల సార్లు చెప్పాలి నువ్వు. అప్పుడు నీ యొక్క సెన్సెస్లో దూరిందే భయం అనేది. అన్ని విధాల భయం చచ్చిపోతుంది. ఏది నువ్వు పాము పోతానే తీసుకుని ఇసిరి పడేస్తాను. నువ్వు నమ్ము ఈ మాటని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు, పుట్టిన పాము వస్తాను నా పాప కదలదు. ఎందుకంటే ఆ పాపకు తెలుదు పాము ఏమని. చిన్నపిల్ల ఇప్పుడు మా మిరాకల్ ఉందనుకోండి, అవి ఏడ్సని కూడా ఏడ్చదు. ఎందుకంటే ఏందో పోతుందని అనుకుంటుంది. మామూలే అందరూ. ఎందుకు చెప్పండి? తన సోల్ రీలంలో ఏం లేదు, దాని పిక్చర్ లేదు, భయపడే పిక్చరు. ముందుకు పోంగా ఏమవుతుంది? ఆ సెన్సెస్లో ఆ యొక్క మన మాటలు తను ఊహించుకోవడం భయం పెట్టేస్తుంది. కొంచెం చిన్నపిల్లలు, ఇంత పెద్ద పిల్లలు అయితే పాము అంటారంటే భయపడతారు. ఎందుకంటే మనం చెప్తాం పాము. అందుకే మనలో ఉన్న భయాన్ని తీసేసుకోవాలంటే మీరు కన్ఫెస్ చేయాలా కదా. అందుకే చాలా చోట్ల రాయబడింది, ఐ హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్, ఐఎమ్ బోల్డ్ యాజ్ మై గాడ్ ఈజ్ బోల్డ్, హీ దట్ ఈజ్ ఇన్ మీ ఈజ్ గాడ్, సో ఐఎమ్ బోల్డ్ యాజ్ గాడ్ ఈజ్ బోల్డ్ అని. ఓకే, ఐ విల్ నాట్ ఫియర్ బికాస్ గాడ్ ఈజ్ మై హెల్పర్. ఇక్కడ వాక్యాలన్నీ ఇవన్నీ. లార్డ్ ఈజ్ ఫర్ మీ, ఐ విల్ నాట్ ఫియర్. కీర్తన 18:6 ఏమో రాయబడింది. ఓకే, తీసుకోండి. ఇంటికి పోయిన తర్వాత మీరు ఫియర్ గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. జాగ్రత్తగా వింటున్నారా మీరు? నువ్వు ఎప్పుడు వరకుతే కన్ఫెస్ చేయవో నాయనా, ఆడపిల్లలు మీరు భయపడతారు. ఒకటి, మీ భయాన్ని తీసే విధానము కన్ఫెస్ చేసుకోవాలి. పొద్దున్న నుంచి 50-60 సార్లు చెప్పండి, అప్పుడు భయం ఏది. రెండవది, భయాన్ని తీసేసేది నువ్వు దాన్ని చేయాలా. స్పిరిట్రిలం చూస్తూ ఉంటుంది నువ్వు ఏ దాన్ని చేయకుండా ఉన్నావని. ఉదాహరణకి విమానంలో పోయేది చాలామంది భయపడతారు. నువ్వు ఆ భయాన్ని విరగొట్టాలంటే విమానంలో ట్రావెల్ చేయాలా. స్కూటర్లో పోయేది భయం అనుకోండి, స్కూటర్లో ట్రావెల్ చేసినా అది ఇరిగేది. అంటే వానికి తెలుసు నీ వీక్నెస్ ఏముందని. వాడు నువ్వు భయపడితే అది నీ జీవితంలో వచ్చేటట్లా చేస్తాడు. నీకు తెలుసు, బైబిల్లో రాయబడింది క్లియర్గా. ఏ దాని గురించి నువ్వు భయపడతావో అది వానికి తెలుసు ఆ యొక్క ప్రిన్సిపల్. నువ్వు ఒకదానివే ఇంట్లో ఉండే భయపడినావు అనుకో, వాడు దాంతోనే ఆడుకుంటాడు. కన్ఫెస్ చేయాలా, నువ్వు ఒకదాని ఉండాలా. అర్థమవుతుంది నాయన? లేరనుకో, సపోజ్ భర్త లేడనుకో, సౌమ్యకి నువ్వు బెంగళూరు పోయినాడు, నువ్వు భయపడి ఆడ ఈడ పోయినావు అనుకో, నువ్వు చనిపోయేంత వరకు భయం విడిచిపెట్టదు నీకు. చెప్పాలా, నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు నీతో పాటు, దూతలు ఉన్నాడు. సపోజ్ ఆడపిల్లలు ఒంటరిగా ఇంట్లో లేరు, పేరెంట్స్ అంతా బయటికి పోయినారు, చాలామంది ఉండరు. చెప్పి దురాత్మలకి ద్వారం తెరిచి వాళ్ళ జీవితాన్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టుకుంటారు మీరు. అందుకే భయపడకూడదు పిల్లలు. భయం చాలా ఈవిల్ స్పిరిట్ పిల్లలు, భయంకరమైన ఈవిల్ స్పిరిట్. అది దాన్ని జయించే తీరాలా. ఇప్పుడు ఏ దాన్ని అయితే చేయలేకపోతానో, ఒంటరిగా ఇంట్లో పడుకోలేకపోతానో, పడుకోవాలా, చూపించాలా, విరగొట్టాలా. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఆత్మ నీలో ఉండేది, దేవుని దూతలు నీతో ఉన్నారు. ఇది నమ్మాను. భయం ఎందుకు నమ్మాలా? భయం ఎందుకు భయపడాలా? నువ్వు భయపడతా అంటే డిమోనిక్ స్పిరిట్స్ నిన్ను
ఆడుకునే ప్రయత్నం చేస్తాయి. ఓకే, సో భయాన్ని తీసివేసే విధానం ఏంటి? నంబర్ 1 చీజ్ యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్. రెండవది దాన్ని చేయాలను. చేయలేదనుకో ఆ పనిని, ఆ భయం నీలో వెంటాడుతూ ఉంటుంది. ఆ భయము నీలో విశ్వాసం పని చేయకుండా నీ స్పిరిచువల్ లైఫ్లో చాలా అడ్డుపడుతుంది. అందుకే చూడండి, దేవుడు ఓకే, ఇది విషయం భయం గురించి, భయం తీసేసేది. ఒకటి. రెండవది, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నీ మైండ్లో దేవుడు అందరికంటే శక్తివంతుడు పిల్లరా. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది క్రైస్తవులు కూడా ఎట్లా చూసారంటే, అన్యులకు సైతాన్ అంటే తెలియదు, ఏదో దయ్యాలంటే తెలుసు, ఏదో దయ్యాలంటే సారా ఏదో వాళ్ళు దయ్యాలు తిరిగిపోతారు పాపం, ఏమైనా సమస్య వస్తే పాపం వాళ్ళ. క్రైస్తవులకే ఒక డౌట్ ఏమో తెలుసా, ఏమనుకుంటారంటే చాలామంది క్రైస్తవులు, దేవుడు సైతాన్ ఇద్దరు ఒకటే అని, ఇద్దరు శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, ఈయన శక్తిమంతుడు. కాదు ప్లరా, చాలా బ్లండర్ మిస్టేక్ మీది. సాతాను ఒక క్రియేటెడ్ బీయింగ్ ప్లరా, సృష్టించబడిన వాడు ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎప్పుడు సాతాను దేవునితో సమానం కానే కాదు, నువ్వు చేసి పెట్టావు ఈడ నీ బ్రెయిన్లో, నీ థింకింగ్లో, నీ ఇమాజినేషన్లో నువ్వు సాతానుతో సమానంగా చేసి పెట్టావు వాడిని. వాడు జస్ట్ సృష్టి. వాడు ఎటువంటి సృష్టి అంటే, నీకు లోబడి జీవించాల్సిన సృష్టి అది. వానికి ఎక్కడ బలం ఇచ్చామంటే, మనం మన ఆలోచనలో బలం ఇచ్చి పెట్టాము. వాడు ఏం మాత్రము నీకు దేవునికి సరైనడు కానే కాదు, పక్కన పెట్టండి, నీకు కూడా సరైనడు కాదు వాడు. నువ్వు యేసు ప్రభులో ఉన్నావు కాబట్టి నీకు చాలా కింద ఉన్నాడు వాడు. పౌలు ఏమంటాడు? ఐఎమ్ ఫార్ అబోవ్ అంటాడు. ఫార్ అబోవ్ అంటే ఇంక ఎందుకు ఆ మాట అంటాడు ఫార్ అబోవ్ అని? అంటే నేను దేవునితో కూర్చొని ఉన్నామా, ఇంటానారా? నేను దయాల మీద చాలా పైన ఉన్నా, నాకు వాటికి పొందికే లేదు అసలుకి. అందుకే ఐఎమ్ ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, డొమినియన్స్ అండ్ డిమోనిక్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్స్. ఇంకో చోట అంటాడు, నాకు యేసుప్రభు అంటాడు, మీకు సాతాన్ యొక్క శక్తి అంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నా. ఎప్పటికీ మారదు అది. సో దయతో భయం విషయంలో నేర్చుకుంటా ఉన్నాం. ఎప్పుడు వాడిని దేవునితో సమానంగా చూడొద్దండి. ఎక్కడ కూడా వాడు సమానంగా లేడు, ఏ దానికి సమానంగా లేడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే, నీ పెంపకము, నువ్వు అప్బ్రింగింగ్ నీది అట్లుంది కాబట్టి. ఓకే, దాన్ని ఎట్లా ఎదురెగ్గొట్టాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. దేవుడు ఎంత గొప్పోడు అంటే ఇప్పుడు చూడండి, 93వ కీర్తన 3-4 వాక్యాలు చదవండి. యెహోవా వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. చూసారా అమ్మ, ఆకాశమందు దేవుడు ఎవరు? సమస్తం మీద దేవుడు బలిస్తాడు. ఎందుకు ఈ వాక్యం చదివానంటే, మీకు వరదలు ఎలుగెత్తెను, మా ఆత్మీయంగా ఏం అర్థాలు ఇవి? వరదలు కానీ, ఆ తర్వాత అలలు కానీ, ఘోష కానీ, సముద్ర తరంగాలు కానీ, ఇవన్నీ ఏదానికి గుర్తు అంటే, మన మీద వచ్చే సమస్యలకు గుర్తు, శోధనలకు గుర్తు, చింతకు గుర్తు, దిగులకు గుర్తు. వీటన్నిటి మీద ఆయన ఎవరంట? బలిష్ఠుడు. పిల్లరా, మీ నా దేవుడు ఎవరు? బలిష్ఠుడు. అంటే జాగ్రత్త ఈయనన్నా, ఈ సృష్టిలో ఏ సమస్య వచ్చినా, అది సిక్నెస్ కానీ, ఫైనాన్షియల్ సమస్య కానీ, పిల్లల విషయం కానీ, ఆఫీస్లో కానీ, ఈ భూమి మీద భయం అనేది ఏది లేచినా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, నా దేవుని కంట్రోల్లో ఉంది. ఇది ఏ సమస్య అయినా దేవుని కంట్రోల్లో ఉందనేది ఎప్పుడు మీరు నేను మర్చిపోకూడదు. అర్థమవుతుందా? హలో, మీ నా దేవుడు శక్తివంతుడు. మిమ్మల్ని నన్ను ఏ దాని నుంచైనా తీయగలడు. మీకు నాకు ఎల్లప్పుడూ ఇది జ్ఞాపకం ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మీరు నేను బ్రతికినంత కాలం, ముఖ్యంగా అందరికీ ఉంటాయి, క్రైస్తవులుగా మీరు నేను బ్రతికినంత కాలము బైబిల్ ఏమంటుందంటే, యేసు ప్రభులో ఉన్న మీకు నాకు శ్రమలు తప్పవు. అమ్మా,
శ్రమలు అంటానంటే ఆ శ్రమలు కాదు, రోగము శ్రమ కాదు దేవుని తరఫున. ఇలా అర్థమైందా? రోగం రాకూడదు మనకి, పేదరికం ఉండకూడదు, శాపం లేదు మనకి, ఏ మరణము లేదు. మనకొచ్చే శ్రమలన్నీ ఏంటంటే ఇతరుల ద్వారా. మా అర్థమవుతుంది మీకు? లోపల నుంచి ఏ శ్రమ ఉండకూడదు మనకి. అర్థమైందా? లోపల నుంచి ఏ శ్రమ అంటే ఏంటి? మనకు అనారోగ్య శ్రమ ఉండకూడదు. దేవుడు దాన్ని మనం తీసేశాడు. లోపల నుంచి ఇంకో శ్రమ ఏంది? నువ్వు బీదరికంలో, దరిద్రంలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి వీలు లేదు. ఆ శ్రమ దేవుడు ఈడు. ఆ శ్రమ గురించి కాదు రాయబడింది ఇది. శాపం అంటే చాలామంది అంటారంటే వాళ్ళ శాపం, వీళ్ళ శాపం, తాత, అది లేదు మీకున్న. నా శ్రమలు ఏంటంటే సువార్త నిమిత్తం వచ్చే శ్రమలు. తమ్ముళ్ళు ఇడిచిపెట్టచ్చు, నిన్ను చెడ్డ మాట్లాడచ్చు, చేయి చేసుకోవచ్చు, జైల్లో వేయచ్చు కదా. చూడండి 2 తిమోతి 3:17 చదువునైనా. 3:12 సారీ 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో చూసిమా, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవారు అంటే ఏంటి? చదివేసిమా, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవారు. చూసారా? ఆ తర్వాత చాలుమా, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి ఏమేమి వస్తాయంట? కొంతమంది శ్రమలే ఉండవు క్రైస్తవులకి. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏం భక్తి, సద్భక్తితో ఉండరు. అంటే ఒకరికి చెప్పరు యేసుప్రభు గురించి. ఎక్కడైనా యేసుప్రభు గురించి ఎవరికైనా సంజాయించాలా, చెప్పాలా, సాక్ష్యం చెప్పాలా, వాళ్ళకి అడ్డుకోవాలంటే ఎవరైనా క్రైస్తవుల మధ్య అమ్మా ఇది తప్పు, ఇది వాక్యానుసారం కాదు, ఇది వాళ్ళ సద్భక్తి ఉండదు. వాళ్ళ కాంప్రమైజ్ భక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏముండదు, ఏ శ్రమ ఉండదు. నువ్వు కరెక్ట్గా దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి. చాలామంది దైవజనులు అంటారు నీకు శ్రమలు లేవంటే నువ్వు సరిగ్గా లేవని అర్థం. ఇప్పుడు ఆఫీస్లో నువ్వు ఏం తెచ్చినా తింటావు, ఎప్పుడు ఎవరు వంగమన్నా వంగుతావు, ఎవరు కూర్చోమన్నా కూర్చుంటావు, లేమన్నా లేస్తావు. అసలు సాక్ష్యమే లేదు నీకు. ప్రభు గురించి చెప్దామే, వాడు నాశనం అయిపోతారు పాపంలో, శాపంలో ఉన్నాడే. ఈ రోడ్లో పోయేటప్పుడు ఏమన్నా జరిగి లోకం నుంచి వదిలిపోతే లోకాన్ని స్ట్రైట్గా పాతాళానికి వెళ్తాడే. అయ్యో ఇంత మంచి దేవుడు ఉన్నాడే, రోగాలు లేకుండా చేసే దేవుడు ఉన్నాడే, దారిద్ర్యం నుంచి విడిపించిన దేవుడు ఉన్నాడే, అయ్యో చెప్దాం ఇతనికి అని చెప్పరు. ఎందుకు? భయము, సిగ్గు, లైక్ మర్యాద పోతుందనో, లేదంటే ఇంకా ఏమైనా అంటారనో, లేకుంటే ఎందుకు చెప్పాలే, నా రెప్యుటేషన్ దెబ్బతింటుందనో. నువ్వు దేవుని ప్రేమని ఎరిగిన వ్యక్తివి అయితే, నేను పోయి మతం గురించి చెప్పమనలా, మతం గురించి చెప్పొద్దండి. నేను అందుకే సాల్వేషన్ గురించి ప్రీచ్ చేయాలనుకున్నాను మళ్ళీ ఇది. కానీ జస్ట్ మీకు టూకీగా చెప్తున్నా. యేసు ప్రభు స్వస్థపరుస్తాడమ్మా అని రోగితో చెప్పేకి ఏం సమస్య నీకు? దురాత్మల ద్వారా పీడించబడుతుంటే యేసు ప్రభు మాత్రమే దయ్యాలని తీసేయగలడమ్మా. అక్కడిక్కడ తిరిగి ఊరికే కష్టపడతారు, నష్టపోతారా? అమ్మా నీ మీద ఉన్న ఏ శాపమన్నా తొలగించేవాడు యేసు ప్రభు. అక్కడ సిలువలో రక్తం కార్చినాడే, ఇట్లా దెబ్బలు తిన్నాడే, ఎందుకంటే మీకు నాకు మేలు చేయాలనమ్మా. ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? అది ఇది మీరు ఇది పూజిస్తే అది కథలన్నీ చెప్పదండి వాళ్ళకి. ప్రేమ గురించి చెప్పండి. నిజం కాదా ఇది? రోగులు ఎవరు తీయగలరు? రోగాలు డాక్టర్లు చాలా వరకు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ స్వస్థత ఇచ్చేవాడు యేసు ప్రభు. నువ్వే నమ్మకోకుంటే ఆయన స్వస్థత ఇస్తాడని, నువ్వే ఈ నోటితో చెప్పకుంటే ఎంత అన్యాయం చేస్తానో చెప్పు. సువార్త చెప్పే బాధ్యత మన. ఎంతోమంది దయ్యాలతో పీడించబడతారు, రోగాలతో మీకు తెలుసా విషయం పిల్లరా? బైబిల్లో ఏడన్నా చదవండి, ముఖ్యం కొత్త నిబంధన. ఎప్పుడు యేసుప్రభు చెప్పలేదు రోగులకి నువ్వు స్నానం చేసి రాపో, నువ్వు నన్ను నమ్ముతానవా, లేకుంటే నువ్వు నన్ను నమ్ముకోలేదు కదా, నువ్వు విగ్రహాలు పూజ చేస్తానవు, లేదంటే నువ్వు ఫలానా, నువ్వు నథింగ్ డూయింగ్. రోగి అంటే హీలింగే, దయ్యాలతో బంధించడం హీలింగే వాళ్ళకి. యేసుప్రభు ఎప్పుడు చూడలే ఏం పెట్టుకొని వస్తుంది, బొట్టు పెట్టుకుందా, లేదంటే అమ్మ వైట్ డ్రెస్ వేసుకుందా, బ్లాక్ డ్రెస్ వేసుకుందా, యాట్ నుంచి వస్తుంది, ఏమి కథ అంతా, నేను చేయను పో. నథింగ్ డూయింగ్. నువ్వు ఎప్పుడు కండిషన్ పెట్టకో. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు సువార్త చెప్తున్నా? నువ్వు కండిషన్లు చాలా ఉన్నాయి. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొచ్చింది ఈమెకి చెప్పకూడదు, ఈమె నో నో నో
నీకు తెలుసునా, చాలా దయ చూపించాల మనుషుల మీద. నేను కంపాషనేట్ ఉండాలి, మీకున్న కంపాషన్ ఉండాలి. కాపరి లేని గొర్రెలు వీరు. అయ్యో అనారోగ్యంతో తిరుగుతున్నారు హాస్పిటల్ చుట్టూ. అయ్యో పాపం దేవుడు లేక ఎంత బాధపడుతున్నారే. ఇంట్లో తాగుడు ఉందే, మీకు తెలుసా దేవుడు రెడీగా ఉన్నాడు వాళ్ళని బాగు చేసేదానికి. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు వాళ్ళని బాగు చేసేదానికి. నువ్వు నేను చెప్పక వాళ్ళకి, వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నారు, వాళ్ళు అల్లాడుతున్నారు కష్టాల్లో. నువ్వు చూసి చెప్పవు. సైతాన్ అంటాడు, వద్దు, ఆమె ఎవరో తెలుసా, ఆమె చూడు ఫలానా పాపంలో ఉంది, ఆయన ఫలానా పాపంలో ఉన్నాడు, ఆయన వ్యభిచారం చేస్తున్నాడు, ఆమె వ్యభిచారం చేస్తా ఉంది. మీరు బైబిల్ మొత్తం చూసుకోండి. యేసు ప్రభువు స్వస్థ చేయాలని పరిగెడతా ఉన్నారు, దయ్యాల్ని పారదులను పరిగెడతా ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గర రానియండి, రక్షణ పొందుకోనియండి. ఆ తర్వాత వాక్యం విన్నప్పుడు వాళ్ళే అన్నీ వదులుకుంటారు. ఎప్పటికీ మైండ్లో ఏది పెట్టుకోకూడదు. దగడగడగడ చెప్పేసేయాలి సువార్త. ఎవడన్నా కానీ, ఎంతో మంచోడు కానీ చెడ్డోడు కానీ బయట కాపాడతాడు. వాళ్ళు అల్లాడిపోతున్నారు ప్రజలు, ఎక్కడ మాకు ఏంటి మా పరిస్థితి అని నలిగిపోతున్నారు బయట. ఓకే, ఏమంటే ఇక్కడమ్మా చదువు అనేది 3:12 చదువుతున్నైనా చదువు. క్రీస్తునందు సద్భక్తితో చూసారా, హింస పొందుతాం. 11వ వాక్యంలో ఏం రాయబడింది చూడండి. అయితే 11వ వాక్యం చదువు, లాస్ట్ భాగం చదువు నైనా. సరే అని కూర్చో. ఆమా చూసారా, వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను, ప్రతి శోధ నుంచి ప్రభు తప్పిస్తాడు. అర్థమవుతుందా మీకు నాకు? సో ముఖ్యంగా అన్యులకు మనకు తేడా ఏంటంటే పిల్లరా, వాళ్ళు కాపాడేవాళ్ళు లేడు పాపం. మనకు కాపాడే దేవుడు ఉన్నాడు, ఎందుకంటే వాగ్దానం చేశాడు కాబట్టి. సో అందుకని ఇక్కడ ఏం రాయబడింది, హింసలు తప్పవు, అయితే ప్రభు అన్నింటి నుంచి మనల్ని కాపాడేవాడే ఉన్నాడు. ఓకే, ఇప్పుడేం నేర్చుకుంటున్నాం మనము, దేవుడు శక్తిమంతుడు అన్నిటికంటే. దేవుణ్ణి సైతాన్ని ఎప్పుడు కంపేర్ చేయకండి. ఆయన దేవుడు క్రియేటర్, ఆయన కదా. ఇప్పుడు చదువుకున్నాం ఆయన బలిష్ఠుడు. ఇర్మియా గ్రంథం 5:22లో చదువునైనా. ఇర్మియా గ్రంథం 5:22. ఫస్ట్ భయం ఎటు నుంచి వస్తుందో చూసుకున్నాము, భయం తీసేసే విధానం చూసుకున్నాము. దేవుడు శక్తివంతుడు అనేది నేర్చుకుంటా ఉన్నాము ఇప్పుడు. ఎందుకంటే ఈ యొక్క అజ్ఞానం తొలగించాలి మీరు. బ్రదర్ సైతాన్ బ్రదర్ వాడిని ఎప్పటికీ చూడాల్సిన విధానం ఏమంటే, చీమ ఎలా సృష్టించబడిందో, జంతువు ఎలా సృష్టించబడిందో, సాతాను కూడా సృష్టించబడినాడు, దూతగా సృష్టించబడినాడు, వాడు సైతాన్గా మారినాడు. చదువునైనా 5:22 గట్టి చదువు. సముద్రము దాటలేకున్నట్లును ముందర చూడండి, వాటిని దాటలేక ఉండుటకు చాలు. చూసి సరిహద్దుగా ఏం పెట్టాడు సముద్రాలకి. అక్కడేం చూసుకున్నాం మనము, అలలు, సముద్రాలు, కెరటాలు, వరదలు అన్నీ వస్తాయి, నేను వాటన్నిటి మీద బలిష్ఠుడిని. ఇక్కడేమంటున్నాడు, ఎందుకంటే బలిష్ఠుడు ఆయన అన్నిటికీ ఏం పెట్టాడంట, ఇసుకని సరిహద్దుగా పెట్టాడంట ఆయన. అంటే నేను అన్నిటికనే బలిష్ఠుడిని, అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయని అర్థం. అమ్మ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అందుకే మీరు నేను భయపడాల్సిన పని లేదు. అర్థమవుతుంది నాయనా? ఉదాహరణకు చూడండి, యోబు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు కదమ్మా, మీకు నాకు తెలుసు కదా. దేవుడు పర్మిషన్ ఇలా, యోబు పర్మిషన్ ఇచ్చినాడు. మీరు నేను తెలుసుకోవాలా భవిష్యత్తులో అని చెప్పి దేవుడు అన్నాడు, నీకు ఆల్రెడీ సాతాన్తో అంటున్నాడు. సాతాన్ ఏమన్నాడు, తన చుట్టూ ఏముంది, ముందర చూడండి ఆయన, తన చుట్టూ ఏముంది, కంచె ఉంది. కంచెని ఎవరు ఇరుగొట్టాడు, యోబు ఇరుగొట్టాడు. ఓకేనా? అదే దేవుడు అన్నాడు సాతాన్తో, ఆల్రెడీ బ్రోకెన్ ఎడ్జ్. కానీ ఏం చెప్పాడు, తన ప్రాణాన్ని
సో అట్లా మీకు నాకు పిల్లరా మీరు నేను అనుమతిస్తే సమస్యలు తప్ప, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని కంట్రోల్లో ఉన్నాడు వాడు. దేవుడు అన్నాడు జాగ్రత్త వాడిని ముట్టుకోద్దని. చూడండి, దీనికి సంబంధించి ఒక మంచి బైబిల్లో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 54:16. యెషయా గ్రంథము 54:16. ఆలకించుము. చూసారా, మంచి వాక్యం ఇది. నేను వినండి. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పన్నుముట్టు చేయి కమ్మరిని కమ్మరిని సృజించిన వాడు ఎవరు? కమ్మరి అంటే తెలుసు కదా, ఇనుప సామాన్లు చేసేవాడు అతనే కదా కమ్మరి అంటే. కమ్మరి అంటే ఇనుప సామాన్లు చేసేవాడు. చాకులు ఇవన్నీ చేస్తాడే, తల్వారు చేసేవాడు ఎవరు సృష్టించింది అతన్ని? దేవుడు. ఇప్పుడు చదవండి. ఎవరు ఇప్పుడు నాశనం చేసింది? సైతాన్. దేవుడు ఏమంటానంటే, కమరుని ఎట్లా సృష్టించానో వీడిని కూడా నేను అట్లా సృష్టించాను. ఎవరు వీడు? సాతాను. అంటే వానికి భయపడాల్సిన పనిలే, వాడు నేను సృష్టించిన సృష్టి వాడు. అందుకే బైబిల్ అంటే వాడు హద్దు పెట్టాడు దేవుడు ఆల్రెడీ వానికి. అందుకే యోబు ఇంటి బయట కాసుకొని ఉన్నాడు, మీ ఇంటి బయట కాసుకొని ఉన్నాడు, నీ జీవితం బయట కాసుకొని ఉన్నాడు వాడు. వానికి నీ మీద పర్మిషన్ లేదు. ఇస్తావా అని పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది బైబిల్ చెప్పేది. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట ఇది. ఈ వాక్యము నేను స్టార్టింగ్లో నాకు సైతాన్ అంటే ఇవన్నీ తెలియదు డాక్టరీన్స్. నేను అనుకున్నాను వాడు ఎప్పుడో చోట ఏమో అంత పెద్ద తన్నుకు అయిపోయింది కదా. ఇది నాకు ఇది ఆ వాక్యం చాలా మంచి వాక్యం. నాశనం చేయుటకి పాడు చేయవాడిని సృజించేవాడను. సో మొత్తం క్రియేషన్ పిల్లరా వాడు ఏ మాత్రం ఏం చేయలేడు. నేను నన్ను వానికి దేవుడు హద్దులు పెట్టి ఉన్నాడు. మీకు తెలుసా, సాతాన్ని ఏది చేయలేడు నీ జీవితంలో నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే. అందుకే చూడండి ఇంకో వాక్యం, 1 కొరింథీ 10:13 చదువునైనా. 10:11 తొందర చదవాలి నాయన. 1 కొరింథీయులు 10:13 10:10 గట్టి చదువునైనా. సాధారణముగా మనుషులకు కలుగు ఇంటారా, జాగ్రత్త వినండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమీ మీకు సంభవింపవు. చదువునే. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంతకంటే ఎక్కువగా. చూసారా, అంటే దేవుడు శోధించడు మనల్ని. అర్థమైతే దేవుడు పెట్టే పరీక్ష వేరే ఉంటుంది పిల్లరా. కొంతమంది ప్రీచర్స్ ఏందేందో దాన్ని తీసుకుని అన్నిటికీ దేవుని తగిలిస్తా అంటారు. దేవుడు మనల్ని శోధించడు, సాతాను శోధిస్తాడు. కానీ దేవుడు ఎట్లా వాడంట, నువ్వు సహించలేని దాన్ని వానికి అలో చేయడు దేవుడు. గుర్తుపెట్టుకోలేదు మీరు. నీ ఆత్మీయత, ఈ బిందు ఆత్మీయత తెలుసు, నీ ఆత్మీయత తెలుసు, దేవునికి తన ఆత్మీయత తెలుసు. మనం బిడ్డలం. నువ్వు అలవ్ చేసింటావు, దేవుడు అలవ్ చేయడు, నువ్వే అలవ్ చేసింటావు. అలవ్ చేసినా ఎంతవరకు పర్మిషన్ వానికి? సహించేంతవరకే. ఎందుకంటే సహించేదానికంటే ఎక్కువ వానికి శోధించనీయడు నిన్ను. ఆ తర్వాత ఏం రాబడింది? చదువునేనా? చదువుమా. అంతేకాదు సరే, మార్గం కూడా కలిగేశాడు. అంటే నువ్వు ఎంత ఈ పోషన్ ఏంటంటే, నేను చెప్తాను భయం గురించి. ఫస్ట్ దేవుడు అన్నిటికంటే శక్తిమంతుడు. ఎప్పుడు సాతాన్ని తల మీద పెట్టుకోవద్దు. వాడు చీమ ఎంతనో ఆవెంతనో కమ్మరి వాడికి ఏం చేసేకి ఉండేది? కత్తులు చేసేకి. వీడేం చేసేకి ఉండేది? చెడు చేసేవాడు వీడు, చెడు చేసేకి ఉండేది వీడు. కానీ గుర్తుపెట్టుకుని ఇద్దరిని నేనే తయారు చేసి ఉండేది. నా హద్దులు దాటి వాడు పోయేకి లేదు. అందుకనే బిందాస్గా ఉండను. ఈవెన్ నువ్వు పొరపాటున అలో చేసిన వానికి, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసిన వానికి ఏమని? నువ్వు సహించంతే చేయాల, ఎక్కువ పోయేకి లేదు 1 డిగ్రీ కూడా. ఎంత సేఫ్ లైఫ్ చూడండి మీది నాది యేసు ప్రభులో. బయట వాళ్ళకి లేదు. అందుకే యెషయా గ్రంథం 42 ఏమంటాడు? నువ్వు అగ్నిలో పడి వెళ్ళినా కాలవు, నీళ్ళల్లో పోయినా మునుగనివ్వను కదా. అందుకే చూడండి, శద్రక్ మేషక్ ఏమందో ఏంలో అయిపోయినారు అమ్మా? అగ్నిలో అయిపోయినారు. భయపడతారు ఎందుకు? ఏంలో అయిపోయినారు? అయిపోయారు. కానీ ఏం చేయని లేదు,
కాలలేదు, ఎందుకంటే సహించేంత ఇచ్చాడు, దానికి ఎక్కువ పోనీడు, బొగ్గు కానీడు, టక్కన పోయి నిలబడినాడు ఆయన. ఆయన కూడా అగ్నిలో దిగినాడు. ఇంకా నీళ్ళల్లో మునుగనీయుడు. ఇంకా నీళ్ళ గురించి మీకు బైబిల్ అంతా అదే కొత్త, చాలా స్టార్టింగ్ నుంచి మీకు మునుగనీలే, పౌల్ని మునుగనీలే, శిష్యుల్ని మునుగనీలే, యేసులో పడుకున్నప్పుడు మునిగిపోతే అప్పుడు మునిగినీలే, నడిపించాడు అప్పుడు కూడా మునిగినీలే. ఇంకా మీరు చూసుకోండి. సో టోటల్గా నా పాయింట్ ఏమంటే ఇక్కడ మీకు 2 విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు. ఒకటి, భయం సైతాన్ నుంచి వస్తుంది, దేవుడి నుంచి రాదు. నువ్వు ఎందుకు ఈరోజు భయపడుతున్నావంటే నువ్వు నీలో ఉన్న ధైర్యపు ఆత్మని ఏం చేయడంలా, అక్నాలెడ్జ్ చేయడంలా. దాన్నే కాదు, డబ్బు గురించి. అందుకే కన్ఫెషన్ ఈజ్ ఏ బ్రింగ్స్ పొసెషన్ అంటాము. మన యొక్క ప్రొఫెషన్ ఏంటి? కన్ఫెషన్. నీలో ఉన్న ప్రతిదీ నువ్వు దేవుని చెప్పాలని. నేను రానున్న దినాల్లో దీన్ని చాలా క్లియర్గా తీసుకుంటాను ఈ వాక్యము, ప్రేయర్ గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే ప్రేయర్లో ఏం చెప్పాలను అనేది. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకుని, డబ్బైనా ఆరోగ్యమైనా నువ్వు అక్నాలెడ్జ్ చేయలేదనుకో, అది నీ జీవితంలో పని చేయదు. ఎందుకు పని చేయదంటే, పని చేయకుండా ఆల్రెడీ నీ మనస్సులో అది ఉంది కాబట్టి అవిశ్వాసం. ఓకే, ముందర చూడండి. ఆయన ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? నువ్వు కన్ఫెస్ చేయాలా. ఓకే, రెండవది నేను ఏం నేర్చుకున్నాం? దేవుడు అన్నిటికంటే శక్తిమంతుడు. వాడు భయం తెచ్చినప్పుడు, వాడు ఏం తెచ్చినా నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నేను దేవుని యొక్క శక్తికనే వాని యొక్క ప్రతి కుతంత్రం కంటే కూడా నేను పైన ఉన్నవాడిని. రెండవది. మూడవది నేను నేర్చుకోవాల్సింది ఏమంటే, జాగ్రత్తగా వినంటారా, ఇప్పుడు మనకు అంగల ఆత్మ నాలో ఉంది, నాకు ఇది కూడా అర్థమైంది, నా దేవుడు శక్తివంతుడు అన్నిటికంటే, నాకు ఇది కూడా ధైర్యం వచ్చేసింది, అలౌ చేయడు దేవుడు. ఈవెన్ నేను పొరపాట్లో ఉన్నా, ఈవెన్ నేను అజ్ఞానంలో ఉన్నా, నా దేవుడు నాకు సపోర్టు, భరించిందే ఇస్తాడు. ఒకవేళ భరించలేనిది ఏదైనా వచ్చినా దాని నుంచి బయటపడే మార్గం వేస్తాడు ఆయన. ఏదో ఒక రకంగా ప్రీచింగ్ ద్వారా ఏదో నువ్వు ఇంకా బాధపడేటప్పుడు బయటపడేస్తాడు నేను. ఓకేనా? అయితే టోటల్గా నేను ఎందుకు నేను భయపడతాం? ఎందుకంటే పిల్లరా, సాతాన్ యొక్క అతి ముఖ్యమైన ఆయుధం భయం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు నువ్వు భయంలో బ్రతుకుతావో, సమస్య ఏమంటే విశ్వాసం నీలో పనిచేయదు. విశ్వాసం నీలో పనిచేయదు కాబట్టి నీలో వాగ్దానాలు పనిచేయవు. అది వానికి యొక్క టాక్టిక్స్. సాతాన్ ఎందుకు భయం వాడతాడంటే, భయం ఎందుకు వాని ముఖ్యమైన ఆయుధం అంటే, నువ్వు భయముతో బ్రతుకుతూ ఉంటే విశ్వాసం అనేది నీ జీవితంలో పనిచేయదు. విశ్వాసం నీ జీవితంలో పని చేయకుంటే వాగ్దానాలు నీ జీవితంలో స్వతంత్రించుకోలేవు నువ్వు. అది వన్ టాక్టిక్స్. నువ్వు వాగ్దానాలని స్వతంత్రించుకోలేదనుకో, నువ్వు అన్యులేదుట దేవునికి సాక్ష్యంగా ఉండలేవు. రెండవది, నువ్వు ఆనందంగా ఉండలేవు. ఓకేనా? అందుకనే వాడు ఏం చేస్తాడంటే, భయాన్ని అనుక్షణం నీ జీవితంలో విడుదల చేస్తాడు. నన్ను వింటానారా? వినలేదనుకో, దాన్ని అట్లే తీసుకొని పోతారు. వచ్చానరా నేను పోతానన్నా దాంతోనే అని విని తీసేసుకోండి భయాన్ని. ఉదాహరణకి బైబిల్లో 2 ముఖ్యమైన విషయాలు మనం చూసుకుంటే, సంఖ్యాకాండంలో మీరు చూసినప్పుడు పెద్ద చాప్టరు 13వ అధ్యాయంలో 1 నుంచి 33 వాక్యాలు గిన మీరు చదివితే, అంత చదివే టైం లేదు మన దగ్గర. నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు అర్థమవుతుంది. మీకు తెలియదు ఏం లేదు. చాలాసార్లు చర్చిలో ఈ భాగాన్ని నేను ప్రీచ్ చేశాను అనమాట. ఉదాహరణకి చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశము మీకు నాకు ఇవ్వబడింది. నాయనా, వాళ్లకు ఇవ్వబడింది. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే వాళ్ళకేంటి? భూభాగం, ఇండ్లు, మంచి పశువులు, తోటలు, బావులు, ఇండ్లు అన్నీ ఉన్నాయి. మనకు కూడా ఎగ్జాక్ట్లీ కొత్త నిబంధన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటంటే వాగ్దానాలు. ఫిజికల్ లేదు మనకి, స్పిరిచువల్లో ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం పొందుకోవాలా, ఫిజికల్లోకి తెచ్చుకోవాలి. అవి చాలామంది ఎందుకంటే చెప్తున్నా ఈ మాట, పాలు తేనెలు ప్రవహించే చచ్చిపోయినాక ఆడిపోయినాక. ఆడేం చేస్తామా మనకు పాలు తేనె? హలో, ఆడేం చేస్తాం మనం? కాయలు, ద్రాక్షకంలు, ఆడేవుడు తినేగినేకి ఉండదు.
ఎందుకంటే చాలామంది క్రైస్తవుల యొక్క పెద్ద సుత్తి ఏంటంటే ప్రతిదీ చచ్చిపోయినాకే, బతుకున్నప్పుడు ఏం లే, ఏడుస్తా కూర్చోయాడు అంతే. హలో, బతుకున్నప్పుడు ఏం లేదు, గంజు తిని తాగు, దుప్పిలారు. అట్లా కాదు, అది దేవుడు వాళ్ళకి ఇచ్చి చూపించాడు. ఇప్పుడు మనం కలిగి ఉండొచ్చు అవన్నీ. ఓకేనా? సో సాతానికి బాగా తెలుసు వీళ్ళకు యేసు ప్రభు ద్వారా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వబడింది. ఇప్పుడు యేసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అన్నప్పుడు ఏం చెప్పండి? నా శరీరంలో ఏముంది? పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క రోగం లేని జీవితం ఉంది. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ జనాంగం రోగం లేకుండా ఉన్నారు తెలుసా మీకు? 40 సంవత్సరాలు ఏ రోగము వాళ్ళకి తెలియదు, అసలు అనుభవించారు వాళ్ళు. ప్రాక్టికల్గా దేవుడు చూపించాడు. ఇప్పుడు మనకి అదే జీవితం ఉండేది. బీదరికం వాళ్ళ దగ్గర లేదు, శాపం వాళ్ళ మీద నిలబడదు. అదే చూసుకున్నాం బైబిల్లో చూసుకుంటే మీరు. అయితే ఇప్పుడు ఏంటండి, సాతాను ఏం చేస్తాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో పోకూడదు మీరు నేను, వాళ్ళు కూడా పోకూడదు అని వాళ్ళని ఏం చేశాడు? భయం పెట్టాడు. తెలుసు కదా మీకు, ఫస్ట్ జనరేషన్ పోయిందా? ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చారు, కానీ వాళ్ళ మైండ్లో ఆ భయం అనేది వాళ్ళు తీసేసుకోలేకపోయారు. ఏ దాంట్లో ప్రవేశించలేదు వాళ్ళు? పాలు తేనెలు ప్రవహించలేదు కదా. మీకు తెలుసు కదా, 12 మంది స్పైస్ని పంపించాడు మోషే. దేవుడే అన్నాడు, నేను ఇచ్చాను మీకు ఆ దేశము, మీదది. అబ్రహాం టైంలోనే ఇచ్చేశాడు. అంతవరకు మీరు చేరుకునేంతవరకు, వీళ్ళు జనం అంతా చేరుకునేంతవరకు అక్కడ సెక్యూరిటీ గార్డులను పెట్టి, అందుకే ఎంతలా ఉన్నారు వాళ్ళు. సెక్యూరిటీ గార్డు ఏమైనా బక్కోలను పెడతారమ్మా? బిందు ఎట్లా పెడతారు సెక్యూరిటీ గార్డులో? బిందుని అన్నారు అనుకో, ఎస్పీగా ఉండమా అంతవరకు ఉంటుందా? ఈ ఉండేవాళ్ళు ఎవరు లేరు పాపం. అంతా ఎట్లా వాళ్ళు కల్లా రామలక్ష్మి అంట వెంకటలక్ష్మి ఎట్లా వాళ్ళు కావాలి, ఎత్తుగా లావా. బిందు పోయింది అనుకో పోలీస్ ఎలక్షన్కి, ఇవా పోయింది అనుకో వచ్చి సౌమ్య, ఆమె పెద్ద అవుతుంది, పెద్ద హైట్ మాదిరి. గేట్లో నుంచి వాళ్ళే, హలో, గేట్లో నుంచి వాళ్ళే దుబ్బేశారు బయటికి, బయటికి పా అని. యాడికి పోతాను అంటారు, సెలక్షన్లు కన్నా అనుకో, బయటికి ముందు గలాడు చేయకుండా. అదా ప్రజలకు అర్థం కాదు. ఎవరిని పెట్టాడు దేవుడు? బలమైన సెక్యూరిటీ గార్డులను పెట్టాడు, బలమైన పెట్టాడు. ఎందుకు? అవన్నీ భూమి అంతా దున్నాల సార్, చక్క ద్రాక్ష తోటలు వేయాలా, కీరకాయలు అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ. ద్రాక్ష గెల తెచ్చినప్పుడు మన మాదిరి ఇప్పుడు ఏళ్ళతో ఎత్తచ్చు. ఈడ గెల ఆడ 2 మనుషులు పెద్ద కట్టి మధ్యలోకి వేసి ద్రాక్ష తోట వేసుకొచ్చినారు. మనకి ఇచ్చిన సంవత్సరం తినొచ్చాము. అది ఇంతింతలో కాయలు, ద్రాక్ష కాయలు. అమ్మా వింటానారా? దేవుడు ఎందుకు పెట్టాడు వాళ్ళని? కనానీయుల్ని, హిత్తీయుల్ని, అమ్మోరీయుల్ని, జబూసీయుల్ని, అన్ని సీయులే. ఎందుకు? చక్కగా బిడ్డలు వస్తారు. నా బిడ్డలు బ్రహ్మాండంగా ఇల్లు కట్టనరా కదమ్మా, బ్రహ్మాండమైన ఫ్లోరింగ్ ఉండాలా, బాయిలు బాగా తవ్వండి లోపల వరకు, మంచి నీళ్ళు ఉండాలా, కాయలు గీలన్నీ బ్రహ్మాండంగా ఉండాలా. ఎవరిది భూమి? అబ్రహాముకి వాగ్దానం చేశాడు, కనాను పాలు తేనెలు రెడీగా ఉన్నాడా. సైతానికి తెలుసు అన్నీ రెడీగా ఉన్నాయని. అంతవరకు నా చేతిలో ఉండ్రి, వీళ్ళు చక్కగా పూజలు చేస్తాను, అన్నీ చేస్తాను, నేను చెప్పినట్లు వింటాను, అందరూ నా చేతిలో నుంచి ఏమవుతున్నారు? వెళ్ళిపోతా ఉన్నారు చూడండి రా అని చెప్పేసి వాడేం చేశాడు? వీళ్ళని పోనీకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుడైతే ఇచ్చేసినాడు. ఒకే ఒక ఆయుధం నా దగ్గర ఉండేది, ఏదది? భయం. సో ఆ 12 మంది పోయి వచ్చినాక 10 మంది ఏమన్నారు? నాయన మంచి దేశము, పాలు తేనెలు నిజంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఆడ ఉండే మనుషులు ఉన్నారే వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు నాయన? మన బంగారు ఈను, హలో, ఇంటికి వినయం చేద్దాం. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని భక్షిస్తారు. ఏం చేస్తారంట? తినేస్తారు లిటరలీ. ఆ 10 మంది అంటాన్నట్లే ఏం చేశారు? ఈ జనమంతా ఏం చేశారు తెలుసా? ఇప్పుడు మీరు ఏం చేస్తారో, రాత్రిపూట బల్లి వస్తే, రాత్రిపూట కరెంటు పోతే, రాత్రిపూట ఒకరే ఉంటే ఇంట్లో, అదే చేసినారు వాళ్ళు. చదువుతారా? చీండి కాల్సిన 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన 10 మంది చెప్తానట్లే భయం పట్టుకుంది వీళ్ళలో. ఏం మాట్లాడుతున్నారు చూడండి, గట్టి చదవండి ఎవరన్నా. అప్పుడు సర్వ సమాజము చూసారమ్మా ఏం చేశారంట? ఎర్ర సముద్రం దాటినారు కదరా ఇప్పుడే మీరు.
ఇంత పెద్ద అద్భుతం 10 అద్భుతాలు ఆడు చూస్తారు మీరు. మనం ఎన్ని అద్భుతాలు చూసి ఏం ప్రయోజనం? వింటాన్నాం మేము, చూపిస్తాను. ఎయిడ్స్ బాగా అంటాడు ఒక అతను వచ్చి, క్యాన్సర్ బాగా వింటానే ఉన్నాం, అన్నీ వింటాం. కానీ చిన్న కడుపు నొప్పి వచ్చేళ్ళకి ఏం చేస్తాము? ఏం చేశారంటమ్మా? ఆ సర్వస్ ఎలుగెత్తి కేకలు వేసాను. ఏం కేకలు? ఆనంద కేకలు కాదు. చూడండి ఏం కేకలు వేసినారు. ఎలుగెత్తి కేకలు వేసి ఏడుస్తున్నారంట. రెండోది ఏంటి? సనగడం, ఏడువడము, సనగడం. ఆ తర్వాత అయ్యో, అది ఏం లాంగ్వేజ్ చూడండి. నేను చెప్తున్నా, నువ్వు ఇంట్లో చావు గురించి మాట్లాడుతున్నావు అనుకో, నీకు కోపం వస్తుంది అనుకో, అమ్మా వింటానారా? నీకు వినండి, బాగా వినండి. మీ లోపల కోపం ఉందనుకో, ఆ తర్వాత కోపం, ఆ తర్వాత నువ్వు తిట్టేదానివి అనుకో, సనిగేదానివి అనుకో, సనిగవాడివనుకో, ఏడ్చే వ్యక్తివనుకో, నేను చెప్తున్నా ఈ కారణమేమో నీలో భయం ఉంది, విశ్వాసం లేదు. విశ్వాసం ఉండేవాడు ఎప్పుడు ఏడ్చాడు. విశ్వాసం ఏడ్చే స్థలం వేరే ఉంటుంది. ప్రభు సన్నిధిలో ప్రేమిస్తాడు ఆయన, అప్పుడు కూడా ఏడ్చాడు. నువ్వు అది ఇలా ఇదే అని ఏడుస్తాను అనుకో, అది కూడా మంచి ఏడుపు కాదు. ఆయన దగ్గర ఏడ్చాల్సిందేమో తెలుసా? ఆయన ప్రేమను తలుచుకొని. అర్థమైందా? చాలామంది ఏడ్చి ఏందేందో చేస్తా అంటారు ఆడ ముందర కూర్చొని, ఏం ప్రయోజనం లేదు. సాయంత్రం వరకు ఏడ్చినా కూడా నువ్వు. చాలామంది ఏడ్చి బయటకు వచ్చి తృప్తిగా ఉంటారు. ఎందుకు తెలుసా? ఏడ్చినా ఏం ప్రయోజనం ఆడ ఏడిస్తే. ఆయన దగ్గర ఏడ్చకూడదు, ఆ ఏడుపు వేరు ఉండాలి. ఆయన దగ్గర ఆనంద బాష్పాలు ఉండి. ఎందుకు? ఎంత పని చేసినావు స్వామి నువ్వు, నాకు దేవుళ్ళ చేసుకుంటూ విన్నాను. నేను ఎంత నీతినిస్తూ నువ్వు, మరణమే లేకుండా చేసుకుంటూ విన్నాను. నీలాంటి దేవుడు ఎక్కడున్నాయా? నన్ను నువ్వు ప్రేమించవయ్యా, ఎక్కడుంటే నేను? ఆ ఆనంద బాష్పాలు రాళ్ళ మనకి. ఓకే, ఇనియో వీళ్ళు ఏం చేస్తున్నారు? సనిగి వెంటనే ఏమన్నారు? చావు. మా ఇంటన్నారా? నువ్వు ఇంట్లో అన్నాను, నేను చచ్చిపోతే మేలు కదా. నువ్వు సాయి అన్నావు అనుకో, నువ్వు భయపు ఆత్మతో నిండిన వ్యక్తివి. వీళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? భయంతో నిండి ఉన్నారు. చదువునైనా, మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను? మా భార్యలు, మా పిల్లలు కొల్లపోదురు. కొల్లపోదురండి. ఏం మనుషులు చూసారా వీళ్ళు? ఏం లాంగ్వేజ్ చూడండి. అందు లోపల ఏముంది? సైతానికి బాగా తెలుసు, భయం పెడితే వీళ్ళు వాగ్దానాన్ని గబ్బులే పెట్టేసుకుంటారని. అందుకే జాగ్రత్త, భయం పడకుండా ఉండాలంటే ఆల్రెడీ చెప్పా, ఎప్పుడు వాక్యం చెప్తాడు. రెండోది, ఆ పని చెయ్యి. దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు ఈ భూమి మీద భయపడే ప్రసక్తే లేదు. నేను కూడా చెప్తున్నా, చచ్చిపోయినా ఆడిపోతాం ప్రకారం, మన ఇంటికి పోతాం మనం. ఎంత వైభవంతో కూడిన స్థలం తెలుసా అది? నీకు ఈడ ప్రధానమంత్రి చేస్తాం, రారా ఎన్నికైనా రావు నువ్వు. అమ్మ ఏం మంత్రి? ప్రధానమంత్రి చేస్తానని ప్రధానమంత్రి పిలిచినా నువ్వు రావు. ఎందుకంటే మహా సంతోషము, ఆనందంతో ఉంటుంది. భయం ఉండదు ఆడ, ఏది ఉండదు. రోగం అసలు ఇప్పుడు ఉండేది ఏది ఉండదు ఆడ. జీవితమే వేరే ఉంటుంది. ఓకే, నేను జాగ్రత్తగా వినండి ప్లాన్. మా ఇంటున్నారా? వారు మనము నాయకుని చూడండి ఏమంటున్నారు, వారి భార్యలు పిల్లలు కొల్లపోదురు. మా భార్యలు పిల్లలు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అంట. మరి ఎక్కడికి వెళ్ళాలంట? సరే, ఐగుప్తుకి వెళ్ళాలి. చాలామంది క్రిస్టియన్స్ ఈరోజు ఏమంటారు? నమ్ముకొని ప్రయోజనమే యేసుప్రభుని, చర్చికి పోయే ప్రయోజనమేమి, ఎంత చేసి మేము టైత్ ఇచ్చే ప్రయోజనమేమి? మా దేవుని కొరకు నువ్వు ఏం చేసినా నాయన వింటానవా? ఆయన తీసుకొని దాచుకునేవాడు కాదు, తిరిగి ఇచ్చే దేవుడు ఆయన. ఈ భయంలో నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఎందుకు తెలుసా? వాడు భయం పెట్టి నీతో ఇవన్నీ మాట్లాడిస్తున్నాడు. ఎందుకు? నీకేం దొరకకూడదు? ఆశీర్వాదాలు దొరకకూడదని. పిల్లరా ఏమైంది చూడండి ఇక్కడ 4వ వాక్యంలో, వారు మనం నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా. భయం ఉండే వాళ్ళ లాంగ్వేజ్ ఇట్లుంటుంది. చర్చిలో కోప్పడేది, ఆశ్రయించుకునే ఇంట్లో వా 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 అంటున్నావు అనుకో, హలో నీకేం లేదు, భయం నీకు ధైర్యం, భయం ఆత్మ పట్టుకుంది నేను.
నీకు ప్రామిసెస్, అందుకే ఇళ్ళల్లో ఏమైంది, ఎక్కడ ఇల్లు కొట్లాట ఉంటుందో అక్కడ ప్రతి నీచకార్యం ఉంటుంది. సైతాను భయం పెట్టేసేసి, నా భర్త నా మాట విందనో, భార్య మాట విందనో, అది ఇదని భయం పెట్టేసి రకరకాల లాంగ్వేజ్ మీరు మాట్లాడతారే, ఎందుకో తెలుసా మాట్లాడతానేది ఆ భాష, సాతాను మీకు భయం పెట్టడం వల్ల మీ ఇంట్లో రావాల్సిన దీవెనలు రాకుండా చేయాలని వాడు. అందుకే లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నేను ఏం మాట్లాడతాను. అయితే 6వ వాక్యం చూసి, అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు యోషువయు యెఫన్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించినడలా. ఏం చేయాలమ్మా? ఆయన్ని ఆనందింపజేయాలా. ఎట్లా ఆనందింపజేస్తావు? నాలో ధైర్యం గల ఆత్మ ఉండేది, నేను దీవించిన వ్యక్తిని, అభిషక్తుణ్ణి, నీతిమంతుణ్ణి, నేను, నా చుట్టూ దూతలు ఉన్నారు, నా కుటుంబం ఫలించును గాక, నా పిల్లలు వర్ధిల్లుతారు, నా దేవుడు తన ముఖకాంతి సన్నిధి. మా ఇండియా ముందర చూడండి, సంతోష పెట్టాలా. ఎప్పుడు సంతోషిస్తాడు ఆయన? నువ్వు అక్నాలెడ్జ్ చేసినప్పుడు సంతోషపడి ఏమవుతాడంట? ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు. చూసారా, వీళ్ళేమంటున్నారు? వాళ్ళు అంటున్నారు వీళ్ళని తినేస్తారు, వీళ్ళు అంటున్నారు వాళ్ళని తినేస్తాం మనం. చూసారా బోల్డ్నెస్కి ఫియర్కి ఎంత తేడా ఉందో. ఎందుకు ఈ ప్రీచింగ్ మీకు చెప్తానంటే, ఫియర్ గురించి ఫెయిత్ రెండు చాలా ఆపోజిట్ శక్తులు. సాతాను వాడతాడు భయం. విశ్వాసంలో జీవించేవాడు ఎప్పటికీ భయానికి లోబడకుండా వాగ్దానాలే చెప్తా అంటాడు. వాగ్దానాన్ని యెహోషువ కూడా అదే కదా చూసొచ్చాడు, అవే కన్నులే కదా. 12 మంది ఒకటే చూస్తున్నారు, 12 మంది ఒకటే, మొత్తం వాళ్ళు 12 మంది ఒకే చోటుకు పోయినారు వాళ్ళు. కానీ ఇక్కడ సెన్సస్లో వీళ్ళు సెన్సస్ ప్రకారం నడుస్తున్నారు 10 మంది. ఇద్దరు ఫెయిత్తో నడుస్తున్నారు, ఇద్దరు వాక్యంతో నడుస్తున్నారు. నువ్వు దినం వాక్యంతో. అందుకే నేను ఆదివారం చెప్పా, శరీరంలో ప్రాబ్లం అనుకో, నువ్వు ఏం చెప్తానో, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటున్నావా? లేకుంటే యేసయ్య తిన్న దెబ్బల చేత స్వస్థత, నాకు నా తిండి నీటిని దేవుడు దీవించి నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా చర్మంలో దేవుని యొక్క జీవం ఉంది కాబట్టి నా స్కిన్ ఆరోగ్యం ఉండదు, నా యొక్క బాడీ ఆరోగ్యం ఉంటుంది, నా బోన్స్ ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పారు యేసయ్య తిన్న దెబ్బల చేత స్వస్థత అని? దేవుడు. ఆయనే కదా మనకు అదే పాలుతేనెలు ప్రొవైడ్ చేసాం మన కోసం. ఆయన బీదవాడై మనకు ధనికుడిగా చేశాడు. అదే నువ్వు అక్నాలెడ్జ్ చేయాల్సిందే. నువ్వు అప్పుడు వచ్చేసనుకో, ఓ దేవుడు ఆడున్నాడు, ఏం చేసి నా పిల్లలు ఇంకా పాడైపోతారు, ఇంకా అడగ తింటామా మేము? ఏం తినాలి మేము? గుడిసెలో ఉండాలా? ఇంకా మా పిల్లలు మేమంతా రోడ్లపై అడుగు తింటాంలే. ఏం చేసినాడు దేవుడు? వాపస్ ఐగుప్తుకు పోతే ఆడే బాగుంటాం మేము, పూజలు ఇంకా మీకు తెలిసి ఏం చెప్తారో, ఆడే బాగుంటాం మేము. ఏడ బాగుండ్రు వీళ్ళాడ? తిండి లే వీళ్ళకి, సరే బట్టలు లే వీళ్ళకి, భార్యతో మాట్లాడేయలేదు వీళ్ళకి, ప్రేమలే దయలే ఏం లేని జీవితంలో ఉండే వాపస్ పోతామంటున్నారు చూడండి. ఆ పాస్టర్ కూడా వద్దట వీళ్ళకి. యా పాస్టర్? చాలామంది అసలు ఈ పాస్టర్ వద్దు మాకు. అమ్మా వింటున్నారా? సో చూసారే మీరు, ఏమైంది తెలుసా? ఆ ఇద్దరే పోయినారు యాటికి, పాలు తేనెలు ప్రవహించి చేసి. మిగతా వాళ్ళంతా చనిపోయారు. ఎవరు చంపినది వాళ్ళని? సైతాను అనద్దండి, దేవుడు అనద్దండి, వాళ్ళ భయం. ఒకటే పాయింట్ మీకు చెప్తున్నా, ఇక్కడ టోటల్గా కంక్లూజన్ ఏమంటే, నువ్వు దినమంతా సెన్సస్లో నడుస్తున్నావా, దినమంతా ఫెయిత్లో నడుస్తున్నావా? దట్స్ ఇట్. సెన్సస్లో నడిస్తే పీడ నుంచి పీడ, పీడ నుంచి పీడ, పీడ నుంచి పీడ. నువ్వు ఫెయిత్లో నడిచినప్పుడు ఎస్, ఆల్రెడీ చూసుకున్నాం, సహించిన దానికంటే ఎక్కువ నీకు రానీడు ఆయన. సహించిన శోధనతో పాటు బయటపడే మార్గం చెప్తాడు ఆయన. అన్నిటికీ సరిహద్దు పెట్టాడు ఆయన. అర్థమైందా? ప్రతి దాని మీద ఆయన శక్తిమంతుడు ఆయన. నువ్వు ఖచ్చితంగా ఆరోగ్యంలో ఉంటావు. నేను అడుగుతాను నీకు, అట్లా అనారోగ్యంలో ఉండే కంటే, అనారోగ్యం మాట్లాడి
ఎందుకు నువ్వు ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ఒకవేళ అనారోగ్యంలో ఉన్నా నువ్వు ఆరోగ్యం గురించి మాట్లాడే విధానం మార్చి ఒకసారి చూడు ఎట్లుండదు జీవితం. వాడు ఏం చేస్తాడు తెలుసా, వాడేం తక్కువైనడు కాదు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకుంటావో, ప్రామిసెస్ని పట్టుకుంటావో, చెప్తా ఉంటావో, ఇప్పుడు ధైర్యంగా వాడే ఊరికి ఎడిచిపెడతా అనుకున్నావా, వాడు నీకు ఇంకా భయం పెట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఏమైతే చేయలేకపోతానో అది చెయ్యి, చెప్పు. లేకుంటే నీకు రేపు నష్టం వచ్చిందనుకో, భయం ద్వారా నష్టం తెచ్చుకుంటావు. అర్థం చేసుకోండి ఆడపిల్లలు, మీరు గౌరవం ఉండాలి. మనం ఏది భయపడి, భర్తకు భయపడి చెడ్డ మాటలు మాట్లాడేసేసేసి, శప్పించే మాటలు మాట్లాడి ఎందుకు భర్తతో తన్నించుకుంటున్నావు? ఎందుకు భర్తకి నీకు సరిపడంలే? భయంతో ఏదేదో మాట్లాడేస్తావు. ఏం బాగుపడింది నీ కుటుంబము? భయంతో మాట్లాడి, భయంతో ఏదేదో మాట్లాడేస్తావు నీ భార్యతో. నువ్వు భర్తవి, భయంతో ఏదేదో పిల్లలు చెప్పేస్తావు. నువ్వు అంతేరా, నువ్వు చెడిపోతారా? నా వాక్యం మీద నిలబడు. ఆయన కదా నీ పిల్లల యొక్క థింకింగ్ని, మైండ్ని మార్చేది. మా స్కూల్లో గ్రాస్పింగ్ పవర్ ఇచ్చే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. నీ పిల్లోడు జీరోలు తెచ్చుకుంటానని కూడా ఒక రాత్రి ఆయన మైండ్ని తిప్పేసి పొద్దున్నే బిజినెస్లోనే క్లిక్ అయినాడు అనుకో, ఒక కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళు కాదు, సంపాదించారు. చిన్న ఐడియా చాలు. నువ్వు నీతిగా బ్రతుకు, దేవుని దగ్గర కరెక్ట్గా బ్రతుకు, వాక్యం చెప్పుకునే బ్రతుకు. నీ పిల్లడికి చిన్న ఐడియా అంతే, ఏందో అంతే. దారంలో నుంచి ఇది తీయమంటాడు దేవుడు, అంతే. ఎవడికి తెలిసింది ప్రపంచంలో? అందరూ అమ్మాయి అంటారు, వెళ్ళిపోతాడు పైగా ఆకాశంలోకి. కోట్లు డబ్బులు ఉంటాయి. నీతిగా సంపాదించిన విషయం చెప్తాను, దొంగగా కాదు. నువ్వు నమ్మకంగా దేవునితో నడుచు. ఎప్పుడు ఈ నోటిని ఆయన్ని బాధపెట్టి నీతో. ఏమన్నాడు జోషువ, ఏమన్నాడు కాలేబు? ఆయన ఆనందించిన ఎడల, ఆయన కుమారుడినే బలి ఇచ్చి నీకోసం ఇన్ని చేస్తే నువ్వు ఆయన బలినే శంకిస్తాను. ఆయన బలి చేసి, దేవుడు నీకు బలి చేసి తన కుమారుడిని, ఆయనలో నుంచి దీవెనన్నీ ఇస్తే నువ్వు వాటి గురించి మాట్లాడుకోకుండా తిట్టేది, శపించేది, నాశనం మాటలు మాట్లాడేది, ఆడే బాగుంటనేది, దేవుడు నమ్ముకొని ప్రయోజనమేమనేది, ఇట్లా గబ్బు మాటలని నువ్వు మాట్లాడుతా అంటే దేవుడిని ఆనందం పెట్టలేవు. దేవుడు అంటాడు నీ కర్మ పో అంటాడు. అంటే నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి దేవుడు అన్నాడు అనుకో, కర్మ పో అని. దేవుడు ఏం చేయగలడు? దేవుడు విశ్వాసంలో లేకుంటే కదలలేడు నీతో పాటే. నువ్వు అవిశ్వాసంలో ఉంటే దేవుడు ఏం చేయలేడు బిడ్డ నిన్ను. దేవుడు తన ప్రిన్సిపల్స్తో నడిచేవాడే, ఓకేనా? అందుకే చూడండి, దేవుడు ఏం చేశాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్పి బంద్ చేస్తాను, జస్ట్ 2 నిమిషాలు. ఇదే అధ్యాయంలో ముందుకు పోతే మీరు, ఇదే బుక్లో పాములు కరుస్తూ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఎక్కడ ఎవరిని? ఇజ్రాయెల్ జనాంగాన్ని పాములు కాటేస్తూ ఉంటాయి. మోషే అంటాడు, అయ్యా ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, పాము కాటేస్తా అంటే. వాళ్ళని పాములు పారద్రోల అంటే దేవుడు ఏమన్నాడు? ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు మోషే, కాటేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎవరి దిక్కు చూడాలా? ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూస్తే వాళ్ళు బతుకుతారు. చూడుకోకుండా కింద చూసాను పాముల్ని, వాళ్ళు చచ్చిపోతారు. అదే ప్రిన్సిపల్ ఈరోజు కూడా మీకు నాకు. అంటే రోగం నీ మీదకి వచ్చినప్పుడు ఎవరిని చూడాలా? ఆ సిలువని చూడద్దు, చెక్కని తీసుకొని. అది కాదు, ఆ దేవుడు చెప్తాడు. అదే ఏం చెప్పాలా? యేసయ్య తిన్న దెబ్బల చేత అది సిలువని చూడడం అండి, ఇత్తడి సర్పాన్ని చూడడం అండి. ఎందుకు ఇత్తడి సర్పం? మీకు చాలాసార్లు చెప్పా. ఎందుకు సర్పము? యేసుప్రభు మనకు శాపగ్రస్తుడైనాడు, రోగాలు తీసుకున్నాడు, శాపం తీసుకున్నాడు, బీదరికాన్ని తీసుకున్నాడు, మరణాన్ని తీసుకున్నాడు, పాపంగా మారాడు. అందుకే ఆయన పాముగా ఎందుకు చూపిస్తున్నాడు యేసుప్రభుని? ఆయన పాపంగా మారాడు మన స్థానంలో. అందుకని ఎవరు చూడాలా అంటే ఏం చూడసావు? నీకు అనారోగ్యం వెంటాడుతా అన్నప్పుడు ఏం దేవుడో ఏమో, ఏం బతుకో ఏమో, ఏం చర్చికి పోతావులే, ఏమి చేస్తావులే, ఆర్థిక ఏం టైత్ ఇస్తావులే, ఎంత ఇచ్చి ఏం ప్రయోజనము మా అని, లేకుంటే ఇంకా ఆడే బాగుండే, ఈడే బాగుండే, ఇట్లా మాటలన్నీ మాట్లాడకూడదు. సమస్యలు వస్తాయని దేవుడు చెప్పాడా? సద్భక్తితో బ్రతుకును దూషించే వారికి తప్పవా? తప్పవు. అయినా కూడా నేను చెప్తున్నా, ఏంటి శ్రమలు అంటే పిల్లరా, నేను ఆల్రెడీ చెప్పా, మనకు రావాల్సిన శ్రమలు అవి.
ఇవి ఉన్నాయనుకో, ఈ డబ్బు ఆర్థికంగా ఇవి ఉన్నాయనుకో, పాలు తేనె అంటే ఈ వాగ్దానాలు లేవనుకో, దానికి కారణం ఏమంటే మీరు నేను కన్ఫెస్ చేయాలా, కన్ఫెషన్తో పాటు చేయాల్సినవి కూడా చేస్తూ ముందుకు పోవాలి. ఆ పాపములు కొరుకుతానప్పుడు అక్కడ చూడమన్నాడు దేవుడు. ఎందుకు ఆ పాఠం నేర్పిస్తాడు? యేసుప్రభు ఏం చేయబోతున్నాడో అక్కడే వాళ్ళకి చెప్పాడు. సో ఈరోజు మనకి యేసుప్రభు ఇత్తడి సర్పంలో మన ముందరున్నాడు. అంటే ఏదో యేసుప్రభు బొమ్మని చూడమని కాదు, వాక్యాన్ని చెప్పాలను. అయ్యా నువ్వు బీదవాడి నన్ను ధనికుడిగా చేసావు, అయ్యా నువ్వు నీ స్వర్గపు నుంచి నా ప్రతి అవసరం తీర్చేవాడివి, నీ కృతజ్ఞతలు తండ్రి, నైనా నేను నీ రాజ్యంలో కానుకనిత్తి ఉన్నా, 100 రెట్లు తిరిగి ఇచ్చే దేవుడు. అది చూడడం అంటే, అది యెహోషువ అంటాడేది ఆయన ఆనందించినట్లు చేయండి అని. అది యెహోషువ అంటే భయపడద్దండి. అది మోషే అంటాడు, దేవుడు అంటాడు అక్కడ చూడండి ఏం జరిగింది అంటే, ఆయన నీ కొరకు ఏం చేశాడో శిలువ మరణంలో దాన్ని చెప్పాలి, దాన్ని చూడు. ఇప్పుడు చెప్తాను. నిన్న వారం ఏం చెప్పాను నేను సండే, ఏసై తిన్నా ఆ శరీరం అంతా చీల్చడం చూడాలి, నువ్వు రక్తం కారణం చూడాలి ఆయన బాడీ అంతా. ఎందుకంటే నీ సెన్సెస్కి అది చూసినప్పుడు నీ సెన్సెస్లో ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. నీ సెన్సెస్లో శక్తి చచ్చిపోతుంది. ఏం శక్తి? రోగం శక్తి చచ్చిపోతుంది నీ సెన్సెస్లో. దాంతోపాటు కన్ఫెస్ చేసినప్పుడు నీ పిక్చరు నీ కన్ఫెషన్ రెండు కలిసి లోపల నీ మైండ్లో ఉండే ఆ పిక్చర్ ఉందే అది నాశనం చేయబడుతుంది. అందుకే ఇంకోటి చెప్తున్నా ముగించే ముందు, ఏదో ఒకసారి చెప్పేది కాదు, చేసే తింది అబ్బా చేస్తావు ఏమీ కాదు. అట్లా చెప్తే నువ్వు గుండెల నిండా పిక్చరైస్తూ చెప్పు, దండిగ సార్లు చెప్పు. నువ్వు ఏదైతే ఇప్పుడు శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఓవర్ వెయిటా, లెస్ వెయిటా, లేకుంటే ఏదన్నా కానీ బోన్సా, స్కిన్నా, లేదంటే బిడ్డలు స్త్రీలు బాధపడతా అంటారు మీరు, దానిల గురించా, ఏది నీ శరీరంలో దాని నుంచి బయట పడేంతవరకు ఇడిచిపెట్టకూడదు. నువ్వు ఏదో ట్రైల్ అయితే యేసుప్రభు ముందర అట్లా ఇసిరేసినట్లుగా 2 సార్లు చెప్పేసి చూసాం, చెక్ చేస్తాం అవుతుందా కాదు. కానే కాదు, నీకు నేనే చెప్తాను ముందు, నీకు జరగదు నీ శరీరంలో. అదే ఇది విశ్వాసంతో చేయాల్సినది. ఓకే, స్టార్ట్ చెయ్యి. ఎంత చెప్తావో నీకు నోరిచ్చింది. అందుకే దేవుడు అనారోగ్యం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళలాగా మాట్లాడతాను. నువ్వు అన్నావు అనుకో, ఇది పోదుమా, ఇది వచ్చింది, ఇది ఎప్పుడంతే చలికాలం వచ్చేలా నాకు వస్తుంది, ఎండాకాలం వచ్చేలకు వస్తుంది, ఇది మన ఇంట్లో మనకి దేవుడు ఇచ్చిన బహుమానం, ఇది మన ఇంట్లో అందరికీ ఉంది అంటే సేమ్ ఆ 10 మంది చేసినట్టు చేస్తాను. నువ్వు ఆ ఇజ్రాయెల్ జనాంగం ఎట్లా గుండెలు పగలగొట్టారో దేవునికి, అదే చేస్తాను. అందుకే ఈ నాలుక నకారాత్మక మాటలు మాట్లాడనే కూడదు. సో భయం గురించి నేర్చుకున్నాం, భయంని జయించే విధానం తెలుసుకున్నాం, దేవుని శక్తిని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏ విధంగా వాడు మీ యొక్క భయం ఎందుకు పెడతాడు? ఆశీర్వాదాలని కొట్టేసేదానికి. సో అర్థమైందనైనా ఏ చర్చిలో ఎవ్వరు రోగంతో ఉండకూడదు, మనం ఏ జలుబును కూడా అనుమతించకూడదు. జలుబు పట్టిందా, పడిసం పట్టిందా, కంటిన్యూగా నాశనం చేసి పెట్టు దాన్ని. మళ్ళీ 3 నెలల తర్వాత రాదు, అదే రాకూడదు. ఇంకా ఏదైనా సరే ఎక్స్క్యూజ్ పెట్టొద్దండి. మా ఇంట్లో మా నాయన గీన అన్నావా, ఈ రోగం ఏం అందరికీ ఉందన్నావా, నీ జన్మలో బయటికి పడలేవు ఆ రోగం నుంచి. బాగా బ్లండర్గా నేను చెప్తున్నా మీకు, బ్లంట్గా వద్దు. నీ దేహం దేవుని ఆలయం, ఆరోగ్యం తప్ప వేరే దానికి పర్మిషన్ లేదు. ఇంతవరకు ఇచ్చావు, ఇక్కడ నుంచి దాంట్లో మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో భయం గురించి మేము నేర్చుకున్నాం. భయం మాకు లేదు తండ్రి, మాకు ధైర్యం గల ఆత్మ మాకు ఇచ్చిండేది. దాన్ని మేము ఫిలిమోను 1:6 ప్రకారము కంటిన్యూగా దాన్ని అక్నాలెడ్జ్ చేసినప్పుడు నిన్ను గణపరుస్తున్నా, నిన్ను సంతోషపెడుతున్నాం. మేము ఖచ్చితంగా అది తొలగిపోయి ధైర్యం గల ఆత్మ మాలో ఎప్పుడు పనిచేస్తుంది. అంతేకాకుండా వాడి ప్రయత్నం అంతా ఏంటంటే వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా ఉండాలి అంటే వీళ్ళు భయం పెట్టాలి. వీళ్ళకి భయం పెట్టినప్పుడు ఇష్టానుసారం మాట్లాడతారు. వీళ్ళు విశ్వాసంలో ఉండరు. వీళ్ళు విశ్వాసం లేకుంటే వీరు పాలు తేనె ప్రదేశంలో పోలేరు అనేది వానికి సాతానికి తెలుసు. కాబట్టి వాడు మాకు భయం పెడతాడు. ఈరోజు ఎంతోమంది భార్యలు ఇష్టానుసారం మాట్లాడతారు భర్తతో, భయంతో. కొంతమంది భర్తలు ఇష్టానుసారం భార్యతో మాట్లాడతారు భయంతో.
కొంతమంది ఆఫీస్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా భయంతో నో 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 మాకు అన్ని ప్రతి దీవెన ఇవ్వబడింది తండ్రి. ఇప్పుడు మేము ప్రేమించాలా, మనుషుల్ని వాక్యం చెప్పాలా, ఖచ్చితంగా మేము పాలు తేనెలు ప్రవహించే దేశంలో జీవిస్తాం, అన్ని దీవెనలు కలిగి జీవిస్తాం. ఎట్లా? విశ్వాసం ద్వారా. విశ్వాసంతో జీవించేవాడు భయపడే మాటలు కూడా మాట్లాడు. ఆయన విన్న బిడ్డల్ని బలపరచమని యేసుక్రీస్తును వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసము మనకు మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడేనుగాక.